హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. మనం ఈరోజు నుంచి ఏబిపిఎస్సి అండ్ టీజీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 జాగ్రఫీకి సంబంధించి చర్చలు ప్రారంభిస్తున్నామండి. నేను అటు చూస్తున్నా, మీకేం ప్రాబ్లం లేదు కదా? రైట్. సో యాక్చువల్గా ఏంటంటే ఆస్పిరెంట్స్ వైల్ కమింగ్ టు geography or else geography or economy. సో ఫస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ కొంచెం డ్రైనెస్ని కలిగి ఉంటాయి. అంటే ఇట్ మీన్స్ ఎలా ఉంటుందంటే ఇది ఈ వాతావరణం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రూ అవుట్ మీ జర్నీ అండ్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అండ్ ఈవెన్ త్రూ పేపర్స్ you may get some knowledge regarding history and polity. బట్ హిస్టరీ పరంగా, పాలిటీ పరంగా లేదా టెక్నాలజీ పరంగా కొన్ని వర్డ్స్, కొన్ని టర్మ్స్ కానీ కొంత మీకు అడాప్టబిలిటీ ఉంటుంది. ఈ రెండు సబ్జెక్ట్స్ ముఖ్యంగా ఎకానమీ, జియోగ్రఫీకి సంబంధించి ఫస్ట్ అది కష్టంగా ఉందండి. అంటే ఆ పదాలు మీకు కొంత కష్టంగా ఉంటుంది. ఆ భయం అనేది పోవాలి. అందుకే దీంట్లో కొంత డ్రైనెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ చూస్తే, ఈవెన్ ఏపీటీఎస్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ చూస్తే కనుక ఇంటర్, బీటెక్ లేదా బీఏ, బీఎస్సి ఆర్ ఎల్స్ ఎంఏ, ఎంఎస్సి ఇలా తీసుకుంటే, అంటే రెగ్యులర్ అకాడమిషియన్స్ ఏమైనా ఉన్నాయో, మనకు అకాడమిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ ఇది ఇంకా ఇన్స్టిట్యూషనలైజేషన్ జరగలేదు. ఏది? జాగ్రఫీ. క్లియర్? సి, ఫర్ ఎవ్రీ ఆర్ట్స్ కాలేజ్, for every college even have courses like MA Economics, MA History, MA మనకేంటి పొలిటికల్ సైన్స్ ఇట్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ మనకు ఏమి బయోసైన్సెస్ సంబంధించి బాటనీ, జువాలజీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ ఎంఎస్సి మ్యాథ్స్ ఇట్లా ఉన్నాయి. సో కమింగ్ టు దీస్ టూ స్టేట్స్, మనకు ఈ జాగ్రఫీని ఏంటంటే ఆఫ్టర్ 10th తర్వాత దాని యొక్క సిగ్నిఫికెన్స్ తగ్గించేశారు. సో ఈవెన్ యూనివర్సిటీ లెవెల్లో కూడా వాటికి సంబంధించిన పోస్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఉంటే ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటున్నారు. ఓవరాల్ తెలుగు స్టేట్స్లో ఓవరాల్గా మనకు ఈ డిగ్రీ లెక్చర్స్ వీళ్ళ పరిస్థితి కూడా అంతే. అది ఒక 10-20 అంతకు మించి ఉండట్లేదు. అంటే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దీని యొక్క ప్రాధాన్యతను తగ్గించేశారండి. అందుకే అది మనకేంటంటే మన డైలీ లైఫ్లో కానీ లేదా ఎడ్యుకేషనల్ లైఫ్లో కానీ ఈవెన్ డిగ్రీ టైంలో లేదా యూనివర్సిటీస్ టైంలో మనకు అది చాలా తక్కువగా కనబడుతుంది. అది తప్పు. అది జాగ్రఫీ చేసుకున్న దురదృష్టం. అదే ఇఫ్ యూ గో త్రూ నార్త్ ఇండియన్ స్టేట్స్, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, సో ప్రతి కాలేజ్లో ఈ కాంబినేషన్ ఉంది. ఫస్ట్ ఓకే, వాట్ కాంబినేషన్? జాగ్రఫీ అలాంగ్ విత్ పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, ఎకానమీ ఇట్లా అన్నీ ఉన్నాయి. కాబట్టి యాజ్ ఎ ఆస్పిరెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీకు ఇది కష్టం. అంటే జాగ్రఫీ టర్మినాలజీ ఇమీడియట్గా రావాలనేది కష్టం. అక్కడ చిన్న సంస్థాగతంగానే మనకు ఒక లోపం ఉందండి. రైట్. కమింగ్ టు గ్రూప్ 1. సో హియర్ ఏపీపీఎస్సి వాళ్ళకు అండ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి లో జాగ్రఫీ 2 టైర్లో కూడా ఉందండి. అంటే ఫర్ మెయిన్స్
of both Public Service Commission's exams. It is under section 3 of paper 2. అది దేంతో ఇంక్లూడ్ అయి ఉంది అంటే హిస్టరీతో ఇంక్లూడ్ అయి ఉంది. ఓన్లీ 50 మార్క్స్ ఉన్నాయి అక్కడ. 50 మార్క్స్ అంటే 5 క్వశ్చన్స్. ఫర్ టీజీపీఎస్సీ ఫస్ట్ 2 క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ లేదు, రిమైనింగ్ 3 క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఫర్ ఏపీపీఎస్సీ ఆల్ ద 5 క్వశ్చన్స్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. అంటే ఫర్ ఎ 10 మార్కర్స్ క్వశ్చన్ దెర్ ఆర్ 2 క్వశ్చన్స్ విల్ బీ ఆస్క్డ్. మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. క్లియర్? సో మెయిన్స్లో ఫర్ 50 మార్క్స్, థర్డ్ సెక్షన్లో 11 నుంచి 15 క్వశ్చన్స్ ఉంటుంది. రైట్? 11 to 15 questions. And for mains of APPSC and TGPSC, there is no world geography. ఇది లేదు. మనకు ఓన్లీ ఏముంది? ఇండియా అండ్ రీజనల్ జాగ్రఫీ, ప్రాంతీయ భూగోళ శాస్త్రం. అంటే ఐదర్ ఏపీ వాళ్ళకైతే ఏపీ, టీఎస్ వాళ్ళకైతే టీఎస్ ఉంది. సో మెయిన్స్ దెర్ ఇస్ నో ఏంటి వరల్డ్ జాగ్రఫీ. ఈ రెండింటి నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ దాన్ని సబ్ డివైడ్ చేశాడు. ఏపీ అనుకోండి, ఫిజికల్ జాగ్రఫీ అన్నాడు, సోషల్, ఎకనామికల్, ఫ్లోరల్ అండ్ ఫౌనల్ అండ్ ఎన్వైర్మెంటల్. ఫర్ ఏపీ ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ, ఏపీటీఎస్. ఏపీపీఎస్సి జాగ్రఫీ మెయిన్స్ సిలబస్ సెక్షన్ 3లో 5 యూనిట్స్గా ఉంది. రైట్? సెక్షన్ 3లో 5 యూనిట్స్. ఏంటా 5 యూనిట్స్ అంటే 1 ఇదంతా ఇండియా అండ్ ఏపీ. 1 ఫిజికల్ పార్ట్, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. 2 ఎకనామికల్ జాగ్రఫీ, ఆర్థిక భూగోళ శాస్త్రం. 3 సోషల్ ఆర్ హ్యూమన్ జాగ్రఫీ, సామాజిక లేదా మానవ భూగోళ శాస్త్రం. 4 ఇది ఎన్వైర్మెంటల్ జాగ్రఫీగా చెప్పొచ్చు. సింపుల్గా వాడు ఫ్లోరా అండ్ ఫౌనల్ జాగ్రఫీ అన్నాడు. అండ్ 5th వన్ ఇది మనకు ఎన్విరాన్మెంట్ పార్ట్ కొంచెం టచ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ అని క్లైమాటిక్ ఫీచర్స్ని అడుగుతున్నాడు. దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ దీంట్లో ఉన్నాయి. ఎక్కడ? ఇండియా అండ్ ఏపీ జాగ్రఫీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ 3. ఫర్ టీజీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కూడా అంతే. టీఎస్పీఎస్సీ ఇండియా అండ్ టీఎస్ జాగ్రఫీ. ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. సెకండ్ చాప్టర్ సోషియో అండ్ ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. థర్డ్ చాప్టర్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. 4th చాప్టర్ సోషియో అండ్ ఎకనామికల్, సామాజిక ఆర్థిక భూగోళ శాస్త్రం. ఎవరిది? తెలంగాణ. అండ్ 5th చాప్టర్ మనకు అర్బనైజేషన్ అండ్ హైదరాబాద్. ఇలా విడదీశాడు ఎక్కడ? తెలంగాణలో. ఓకే, ఇక్కడ క్లియర్గా ఏ చాప్టర్లో ఏదేది ఉందో చెప్పేశాడు. ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ టీఎస్, ఇది ఫస్ట్ యూనిట్, ఇది థర్డ్ యూనిట్. సామాజిక ఆర్థిక భూగోళ శాస్త్రము భారతదేశంది, సోషల్ ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, సెకండ్ అండ్ 4th యూనిట్స్. అండ్ లాస్ట్ యూనిట్ ఈస్ డెడికేటెడ్ ఫర్ హైదరాబాద్. అంటే హైదరాబాద్ యొక్క స్ట్రక్చర్, హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ యాక్ట్స్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. సో దెర్ ఇస్ నో నీడ్ టు స్టడీ వరల్డ్ జాగ్రఫీ ఫర్ మెయిన్స్. మెయిన్స్లో మనం ప్రపంచ భూగోళ శాస్త్రం సంబంధించి చదవాల్సిన పని లేదు. ఓన్లీ ఇండియా అండ్ మీ రీజనల్ జాగ్రఫీ చదివితే సరిపోతుంది. ఏపీపీఎస్సీ కూడా అంతే. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో గ్రూప్ 2కి చదవాలి. గ్రూప్ 2 జనరల్ జాగ్రఫీ ఉంది. ఓకే, ఏపీపీఎస్సీ ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఉన్నారా? మీరు గ్రూప్ 2ఆ? ఓకే, గ్రూప్ 1కి అయితే మెయిన్స్ పరంగా వరల్డ్ జాగ్రఫీ చదవాల్సిన పని లేదు. క్లియర్? నౌ కమింగ్ టు కామన్ సిలబస్.
ఫర్ ఏపీ అండ్ టీఎస్ గ్రూప్ 1 ఈవెన్ గ్రూప్ 2 చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను అన్నీ చెప్తాను. ప్రిలిమ్స్ ఏదైతే ఉందో ఏపీ కానీ టీఎస్ కానీ ప్రిలిమ్స్, ఓకే, మనకు స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నారు ఏపీలో, ఇక్కడ ఏమంటున్నారంటే ప్రిలిమ్స్ అని పిలుస్తుంది. దీంట్లో సిలబస్లో గ్రూప్ 1 ఆఫ్ ఏపీ, గ్రూప్ 1 ఆఫ్ టీఎస్ అండ్ గ్రూప్ 2 ఆఫ్ టీఎస్ మూడిటికి ఒకటే సిలబస్ అండి. ఏమి? వరల్డ్, ఇండియా అండ్ ఏంటి రీజనల్ పార్ట్, ఐదర్ టీఎస్ ఆర్ ఏపీ. మీకు అర్థమవుతుందా? ఏపీ అండ్ టీఎస్కి సంబంధించిన గ్రూప్ 1 కామన్ సిలబస్, టీఎస్ గ్రూప్ 2 కూడా ఇదే సిలబస్, సింగిల్ లైన్. ఇదే లైన్ ప్రిలిమ్స్లో ఉంది గ్రూప్ 2లో, అంటే గ్రూప్ 2 ఒకటే ఎగ్జామ్ ఇక్కడ. ఏపీలో ఏంటి? గ్రూప్ 1లో ఇదే ఉంది ప్రిలిమ్స్లో, టీఎస్లో గ్రూప్ 1లో కూడా ఇదే ఉంది. అయితే ఏపీ విషయానికి గ్రూప్ 1లో ఏం చేశాడంటే 4 చాప్టర్స్ పెట్టాడు. ఇది కూడా నేను చెప్తా. ఏపీలో ఏపీ గ్రూప్ 1 హ్యాస్ 4 చాప్టర్స్. ఏపీ గ్రూప్ 2 హ్యాస్ 3 చాప్టర్స్. ఇట్ మీన్స్ 3 సెక్షన్స్. ఇక్కడ 3 సెక్షన్స్ ఇచ్చాడు, అక్కడ 4 సెక్షన్స్ ఇచ్చాడు. ఇదంతా ఇక్కడ ఉంది. ఎక్కడ? టీఎస్లో కూడా ఉంది, గ్రూప్ 1 గ్రూప్ 2లో. ఏముంది అని అంటే ఫస్ట్ పార్ట్ వాడు సింపుల్గా ఫస్ట్ సెక్షన్, ఎందుకు ఇది డిస్టర్బ్ అవుతుంది, జనరల్ జియోగ్రఫీ అని చెప్పాడు. వాట్ ఈస్ ద ఫస్ట్ సెక్షన్? జనరల్ జియోగ్రఫీ, సాధారణ భూగోళ శాస్త్రం. సెకండ్ సెక్షన్ ఆఫ్ ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫిజికల్ జియోగ్రఫీ. ఓకే. థర్డ్ది ఎకనామికల్ జియోగ్రఫీ, ఆర్థిక భూగోళ శాస్త్రం. ఫోర్త్ సెక్షన్ ఆబ్వియస్లీ ఏముంటుంది? సోషల్ జియోగ్రఫీ. ఇవన్నీ కూడా వరల్డ్, ఇండియా అండ్ ఏపీ. ఓకే, ఈ 3 పార్ట్స్. జనరల్ జియోగ్రఫీ అని చెప్పి ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. ఏంటది? అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్, రైట్? అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ ఇట్ మీన్స్ ఏం చదవాల్సి ఉంటుంది మనం? ప్లానెట్స్. ఎలా? ప్లానెట్స్ ఎందుకు వచ్చాయి అక్కడ? మరి ఆడు సోలార్ సిస్టమ్ అడుగుతాడు కదా. అంటే మీరు ప్లానెట్స్ చదవాలంటే ప్లానెట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏంటి? సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం. మరి ఆడు సిలబస్లో సౌర కుటుంబమే ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వాలి? సౌర కుటుంబం ఇవ్వాలి. మరి ఏం చదువుతారు మీరు అక్కడ? అది సోలార్ సిస్టమ్ అని ఇవ్వాలి కదా. కానీ వాడు ఏమి ఇచ్చాడు? అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? సౌర కుటుంబంలో భూమి అంటే మనకు ఇది ఎట్లా అంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా, అంటే యూనివర్సిటీ లెవెల్లో, అంటే మీకు కొంత ఐడియా ఉండొచ్చు. మాట్లాడతాను, సిలబస్ అంతా మాట్లాడతాను. అది చెప్పి 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 విసిగిపోయి ఉన్నాను అనమాట సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కోసం. అంటే 100 క్వశ్చన్స్ 100 సార్లు చెప్పడం అలవాటు అయిపోయి ఉంది. ఏపీ కానీ టీఎస్పిఎస్సిస్ కానీ నాకున్న అనుభవం బట్టి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక సబ్జెక్ట్ నుండి 30 క్వశ్చన్స్ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే మన స్టేట్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ నుంచి తీసుకుంటారు, మన నైబరింగ్ స్టేట్స్ నుంచి తీసుకుంటారు. అర్థమైందా? 30 కావాలి కదా, మన స్టేట్స్ నుంచి ఒక 120 తీసుకున్నారు, నైబర్ స్టేట్స్ నుంచి 120 క్వశ్చన్స్ తీసుకున్నారు. వాటిని జంబుల్ చేసి జంబుల్లో మళ్ళీ సిలబస్ని టాలీ చేసుకుంటూ ఇవ్వాలి రూల్ ప్రకారం, రైట్? మీరు లాస్ట్ గ్రూప్ 2 తీసుకుంటే ఈ 3 చాప్టర్లో ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అడగలేదు. ఏ క్వశ్చన్? థర్డ్ చాప్టర్, అది ఎందుకుందో కూడా తెలియదు. ఈ సెకండ్ చాప్టర్లోకి వెళ్ళి దే ఆస్క్డ్ 9 క్వశ్చన్స్ అండ్ ఫస్ట్ చాప్టర్ 21 క్వశ్చన్స్, 2 డిలీట్ చేశాడు. అంటే ఈవెన్ అంటే ఆ ప్రొఫెసర్ స్థాయిలో కూడా దీని ప్రయారిటీ ఇవ్వట్లేదు. అంటే దే డిడ్ నాట్ ఫీల్
ఏంటి సోషల్ జాగ్రఫీ ఈజ్ ఎ కాంపనెంట్ ఆఫ్ జాగ్రఫీ. అంటే అంత సంస్థాగతంగా లేదు. వాడు సిలబస్ ఉంది ఒకటి, వాడు అడుగుతుంది ఒకటి, కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ఇలాంటివి నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఐడియా లేదు వాళ్ళకు. సిలబస్లో ఇచ్చింది అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అంటే ఏంటంటే సోలార్ సిస్టమ్ని చదవమని చెప్పలేదు వాడు. క్లియర్. సోలార్ సిస్టమ్ చదవాలంటే మీరు అన్నీ చదవాలి. యురేనస్, నెప్ట్యూన్, ఓకే, జూపిటర్, మార్స్. అడగలేదు దాని నుంచి మొన్న. ఆస్ట్రాయిడ్స్ అడగడు. అసలు చదవకూడదు చెప్తున్నాను కదా. అదే మరి ఇక్కడ ఏం చదవాలంటే అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో, సౌర వ్యవస్థలో భూమి. అర్థమైందా? అంటే ఫస్ట్ టాపిక్ ఏంటి చెప్తున్నా. ఇప్పుడు నేను సిలబస్లోకి వెళ్తున్నా. జనరల్ జాగ్రఫీలో ఏం టాపిక్స్ ఉన్నాయి, ఫిజికల్, ఎకనామికల్, సోషల్ జాగ్రఫీలో ఏం టాపిక్స్ ఉన్నాయి, విచ్ ఆర్ కామన్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, వెదర్ దే మే బీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫ్ టీఎస్ ఆర్ ఏపీ. అన్నిటికీ కామన్ ఉంది. అన్నిటికీ కామన్గా సేమ్ సిలబస్ ఉంది. కొంచెం ఒక 5% డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ కూడా చెప్తాను మీకు. సరే, వాడు గ్రూప్ 1 ఏపీలో 4 సెక్షన్స్ ఉన్నాయి కదండి. ఫిజికల్, సోషల్, ఎకనామికల్ అని చెప్పి అన్నాడు. వరల్డ్, ఇండియా, ఏపీ అని. ఇక్కడ జనరల్ అన్నాడు కదా. ఈ రెండింటిని కలిపి గ్రూప్ 2లో పెట్టేశాడు ఫస్ట్ చాప్టర్గా. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అన్నాడు. ఏమని చెప్పాడు? జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ. ఈ రెండు యాసిటీస్గా కిందకి దించాడు. థర్డ్ది కాస్త సెకండ్ అయింది, ఫోర్త్ది కాస్త థర్డ్ అయింది. చూడండి సిలబస్ చూడండి. నాకేం పని ఉంది చెప్పండి? నాకు ఒకటే పని ఏంటి? క్లాసులు చెప్పడం, క్వశ్చన్స్ చూడటం, పద్ధతి మార్చడం, కొత్తగా ప్రయత్నించడం. ఇదే. స్టూడెంట్స్ నుంచి ఏమైనా ఉంటే తీసుకోవటం, సార్ ఇది ఇలా అని మా మాడ్యులేషన్స్ మార్చుకోవటం, కరెంట్ అఫైర్స్ని అసోసియేట్గా చెప్పడం. ఇదే మాకు పని. వేరే పని లేదు కదా. వీ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. అంటే అక్కడే తిప్పాడు. అదే సిలబస్ అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పాడు. ఇది ఇప్పుడే కాదు, 2006 నుంచి కూడా అదే సిలబస్ ఉంది. 2008లో అదే ఉంది, 2011లో అదే ఉంది. అర్థమైందా? ఒక 5 to 10% ఏంటి మనకు వేరియన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఏమని ఇచ్చాడు? అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అనే టాపిక్ ఇచ్చాడు. మొత్తం 27 టాపిక్స్ ఉన్నాయి. అర్త్ ఇన్ ఏంటి? సోలార్ సిస్టమ్. అంటే సోలార్ సిస్టమ్ చదవమని చెప్పట్లేదు. అర్థమైందా? హీ డిడ్ నాట్ ఆస్క్ టు గో త్రూ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టము లేదా అక్కడ స్టార్స్, అక్కడ పాలపుంత, మిల్కీవే, అక్కడ యురేనస్, అక్కడ ఆస్ట్రాయిడ్స్ బెల్ట్, అవి చదవమని చెప్పట్లేదు. అవి చదవమని చెప్తే వాడు ఇది ఇవ్వడు. ఏమిస్తాడు చెప్పండి? ఏమనిస్తాడు? యూనివర్స్ అనిస్తాడు. అంటే మనకు 10th వరకు ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉండేదో సోషల్లో, అది విశ్వం దాని పేరు. లేదు, మిగతావన్నీ చదవండి, వాటి యొక్క ఎనాలిసిస్ చేయండి, వాటి యొక్క థియరీస్ చదవండి అని అంటే అది మనది కానే కాదు. అది ఇస్రో వాళ్ళు చదువుకోవాలి, మనం చదవాల్సిన పని లేదు. దాన్ని ఏమంటున్నాం మనం? కాస్మాలజీ. అది ఎవడో యూపీఎస్సీ ఆస్పిరెంట్, అది కూడా జాగ్రఫీ ఆప్షనల్ ఉన్న ఆస్పిరెంట్ చదవాలి. అది ఏది? కాస్మాలజీ. సో అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ నేను గత 3-4 సంవత్సరాలుగా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ పేపర్లు అన్నీ చూశాను. అర్థమైందా? అది ఎక్కడ మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న పేపర్స్, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ఓకే, జేఎల్, డిఎల్, పిఎల్ వాటిలో పెట్టిన జనరల్ స్టడీస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద పేపర్స్. దెర్ వాస్ నో సింగిల్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. అయితే ఇండైరెక్ట్గా ఉంది క్వశ్చన్. ఎట్లా ఉందంటే, సౌర వ్యవస్థలో అర్త్ యొక్క పరిస్థితి ఏంటి అంటే, స్టేబుల్గా ఉందా, అది స్టాగ్నెంట్గా ఉందా, అది మూమెంట్స్ని కలిగి ఉందా అంటే అర్త్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి మనం. ఏం తెలుసుకోవాలి అక్కడ? ఫ్యాక్ట్స్, వాస్తవాలు. అంటే దాని యొక్క మాస్ ఎంత, దాని యొక్క ఏజ్ ఎంత, ఓకే, దాని యొక్క స్పీడ్ ఎంత, దాని యొక్క యాక్సిస్ ఎన్ని డిగ్రీస్ వంగి ఉంది, దాని యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ ఎంత, ఇలాంటివి తెలుసుకోవాలి. ఫ్యాక్ట్స్, వాల్యూమ్ ఎంత, అలాంటిది. తర్వాత ఇది ఒక కక్ష మీద, యాక్సిస్ మీద ఏం చేస్తుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. అంటే అది ఖాళీగా లేదు కదా. అర్త్ సోలార్ సిస్టంలో ఏవో యాక్షన్స్ చేస్తుంది కదా, ఏదో చలనాల్ని, మూమెంట్స్ని కలిగి ఉంది కదా. ఇమీడియట్గా వాటి కోసం తెలుసుకోవాలి. ఏంటవి? రొటేషన్, రివల్యూషన్. ఏంటమ్మది? రొటేషను, రివల్యూషన్, భ్రమణము,
పరిభ్రమణం. మరి ఇవి తెలుసుకుంటున్నప్పుడు ఇవి అడగడు కదా వాడు, వాటి యొక్క రిజల్ట్స్ మీద అడిగే స్కోప్ ఉంది. వాటి యొక్క రిజల్ట్స్ అంటే ఫలితాలు. దేని మీద అడుగుతాడు? ఫలితాలు. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్ అంటాడు. ఈ క్రింది ఏ కారకాల వల్ల ఋతువులు ఏర్పడే అవకాశం ఉంది అని. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 2-3 అటు ఇటు కూడా ఇవ్వచ్చు. అర్థమైంది? అంటే వాటి యొక్క రిజల్ట్స్ మీద అడిగే అవకాశం ఉంది. మరి అర్త్ ఒక్కటే కాదు కదా, అర్త్ చుట్టూ ఒకటి తిరిగి వస్తుంది. ఏంటది? మూన్. అర్త్ తిరుగుతుంటే దాని చుట్టూ మూన్ ఉంది. మరి వీళ్ళిద్దరూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు. సో ఇన్ ద సెన్స్ ఇంకా కొత్త కాన్సెప్ట్ ఏదో వస్తుంది. ఏమంటున్నాం దాన్ని? ఎక్లిప్సెస్ అంటే గ్రహణాలు. అంటే మనం ఇక్కడ అది చదవకూడదని నేను చెప్పట్లేదు, సరే మార్క్స్ అడగట్లేదు, అలాగని మనం సిలబస్లో ఉంది కదా, అది మొత్తం యూనివర్స్ చదవాల్సిన పని లేదు, కాస్మాలజీ అంతకన్నా చదవాల్సిన పని లేదు. అర్త్ యొక్క పొజిషన్, అర్త్ యొక్క యాక్షన్స్ ఏమున్నాయి, వాటి యొక్క రిజల్ట్స్ ఏమున్నాయి అది చూడాలి. అంటే ఎక్లిప్సెస్ అంటే గ్రహణాలు ఏవైతే ఉన్నాయో చూడాలి. దీంట్లో ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్స్ రావచ్చు, బ్లూ మూన్, బ్లడ్ మూన్. అర్థమైందా? అలాంటివి మనకి అడిగే అవకాశం ఉంది. ఇక్కడితో ఆపట్లేదు. అంటే వాడు ఫిజికల్ జియోగ్రఫీకి వెళ్ళే ముందు వరల్డ్ది కానీ ఇండియాది కానీ దానికి సంబంధం ఉంది. మరి వాటిని ఒక లొకేషన్ ఐడెంటిఫై చేయాలి అర్త్ మీద. సో ఈ తిరగడం 360 degrees తిరగడానికి 24 hours తీసుకుంటుంది. అంటే అక్కడ టైం అనే కాన్సెప్ట్ ఏమైంది? ఇవాల్వ్ అయింది. సరే, ఆ టైము ఆ లొకేషను మనకు కొన్ని ఇమాజినరీ లైన్స్ ద్వారా తెలుస్తున్నాయి. దాన్ని ఏమంటున్నాం మనం? లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. అక్షాంశాలు, రేఖాంశాలు. రేఖాంశాల మీద బిట్స్ కూడా అడుగుతాడు. రేఖాంశాలను బేస్ చేసుకుని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. అర్థమైందా? 60 degrees ఈస్ట్ 4 PM. వాట్ ఈస్ ద టైమ్ ఎట్ 90 degrees వెస్ట్ అంటాడు. అర్థమవుతుందా? సో ఇది చదవాల్సింది. దేంట్లో అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. అంతేకాని ప్లూటో మరుగుజ్జు గ్రహం అయితే మనకెందుకు, అది డ్వార్ఫ్ ప్లానెట్ అయితే మనకెందుకు చెప్పండి, నెప్ట్యూన్ రివర్స్లో తిరిగితే మనకెందుకు, అవసరం లేదు. సో యూనివర్స్ అవసరం లేదు, కాస్మాలజీ అంతకన్నా అవసరం లేదు. చదవాల్సింది ఏంటండి? అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. క్లియర్? వాడు ఏంటంటే, సరే వరల్డ్ జాగ్రఫీలో కూడా ఫిజికల్, సోషల్, ఎకనామికల్ ఉన్నాయి. ఈ ఎకనామికల్, సోషల్ జాగ్రఫీస్ ఏంటంటే ఇండియాతో కానీ ఎయిదర్ ఏపీతో కానీ టీఎస్తో కానీ అంతో ఎంతో ముడిపడి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామికల్, రైట్? ఎకనామికల్ మనం ఒక మినరల్ కోసం చెప్పుకుంటాం అనుకుందాం. ఏంటది? యురేనియం. దేనికోసం చెప్తున్నాం? యురేనియం. సో వైల్ డిస్కసింగ్ అబౌట్ యురేనియం డిస్కస్ చేస్తున్నప్పుడు ఇండియాని సెంట్రిక్గా చేసుకుంటూ, సో ఫస్ట్ యురేనియం డిపాజిట్స్ మనకు ఎక్కడ మనకు జార్ఖండ్లో జాదూగూడలో డిస్కవర్ చేసామని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పులివెందుల ఏంటది తుమ్మలపల్లిలో లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్నట్టు చెప్తున్నప్పుడు అసలు యురేనియం మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాము అంటిల్ 2010. ఓకే, ఆస్ట్రేలియా లార్జెస్ట్ రిజర్వాయర్ అనే దానికి, కజకిస్తాన్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అని చెప్తున్నాం. అదే అడుగుతున్నాడు, కానీ నీకు వరల్డ్లో యూఎస్ ఎకానమీ ఎవడు అడగట్లే ఇక్కడ నీకు. అర్థమైందా? అంటే వరల్డ్లో యూఎస్ ఎకానమీ ఏంటి అదంతా అడగట్లేదు. ఓకే, అంటే ఏవి ఇండియాలో మనం ఎకనామికల్ జాగ్రఫీలో ఏం చెప్తున్నామో దాని యొక్క వరల్డ్ థింగ్స్ మాట్లాడాలి. ఇండియాలో సోషల్ థింగ్స్ ఏవైతే మాట్లాడుతున్నామో, సోషల్ అంటే ఏంటి? పాపులేషన్. సోషల్ అంటే ఏంటి? ట్రైబ్స్. మన నీగ్రిటోడ్ ఫీచర్స్ ఉన్న ట్రైబ్స్ ఉన్నారు. అట్లనే మనం మిగతా కంట్రీస్లో ఇంపార్టెంట్ ట్రైబ్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా మాట్లాడుతున్నాం, ఆఫ్రికా మ్యాప్ చూపెట్టి దాని యొక్క నైబర్స్, దాని యొక్క బౌండరీస్, దాంట్లో ఉన్న కంట్రీస్, దాంట్లో ఉన్న ఫిజియోగ్రఫీ, దాంట్లో రివర్స్, దాంట్లో లేక్స్, దాంట్లో మౌంటైన్స్, దాంట్లో పీక్స్, ఇవి చెప్పుకున్నాక ఏంటంటే అక్కడ ట్రైబ్స్ మాట్లాడాలి. కలహారీ డెజర్ట్ వచ్చింది, బుష్మెన్ ఉన్నారు, హాటెంటూట్స్ ఉన్నారు. ఓకే, అండ్ అక్కడ జోసా ట్రైబ్స్ ఉన్నారు, జూలు ట్రైబ్స్ ఉన్నారు. అదే బిట్ ఆ కలహారీ డెజర్ట్లో ఉన్న 2 ట్రైబ్స్ బిట్టు 2021 గ్రూప్ ఆన్ ప్రిలిమ్స్లో అవుట్ ఆఫ్ 30 బిట్స్లో 2 బిట్స్ అవే ఉన్నాయి వరల్డ్ సోషల్ జాగ్రఫీలో.
అంటే వాడి దృష్టిలో సోషల్ జోగ్రఫీ ఇట్ మీన్స్ వరల్డ్ పాపులేషన్, ఓకే, వరల్డ్ ట్రైబ్స్ అలాంటివి చూడమని అడుగుతున్నాడు. అంటే మీరు వెళ్ళి వరల్డ్ సంబంధించిన ఏమి బంగ్లాదేశ్ జనాభా ఎంత ఉంది, ఓకే, అదేదో చిన్న కంట్రీ సౌత్ కొరియానో నార్త్ కొరియా ఉంటే దాని జనాభా ఎంత ఉంది, అది కాదు. ఇండియా ఏపీఆర్టీఎస్ మాట్లాడుతున్నప్పుడు ఏవైతే మనం సోషల్ అండ్ ఎకనామికల్ పార్ట్లో డిస్కస్ చేస్తున్నామో వాటికి సంబంధించిన మౌలిక అంశాలు. ఉత్తరప్రదేశ్ చెరుకు ఇక్కడ పండిస్తుంది ఎక్కువ. వరల్డ్లో చెరుకును ఎక్కువగా పండిస్తుంది ఏంటి అంటే బ్రెజిల్. అర్థమవుతుందా? మనకు ఇక్కడ ఏదో అంతో ఇంతో కొంచెం ఏమి మనకు లింక్ ఉన్న కెనాల్స్లో ఏదో ఒకటి ఇంపార్టెంట్ అనుకుందాం. మనకున్న బేస్లో బే ఆఫ్ బెంగాల్ కొంచెం, మనకున్నది రెండే, ఓకే, పాక్ బే ఒకటి, బే ఆఫ్ బెంగాల్ ఒకటి. బే ఆఫ్ బెంగాల్ పెద్దది అనుకుంటున్నాం. మరి వరల్డ్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే మనం మ్యాప్ సహాయంతో చెప్పుకోవాల్సి ఉంటుంది. హడ్సన్ బే అని ఒకటి ఉంది నార్త్ అమెరికాలో, అట్లా. ఓకే, సరే, వాడు ఎయిదర్ వరల్డ్ ఫిజికల్ పార్ట్ అనే కాంపోనెంట్లో కానీ లేదా జనరల్ జోగ్రఫీ అనే కాంపోనెంట్లో కానీ కొన్ని బేసిక్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. నేను అవి మాట్లాడుతాను. ఏమేమి అడుగుతున్నాడు అంటే, ఫస్ట్ది మీకు చెప్పాను, ఇది ఏమీ అడగలేదు కానీ సిలబస్లో ఇచ్చాడు. ఏదది? అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. అర్థమైందా? అర్త్ మీదకు వచ్చాడు, భూమి మీదకు. భూమి మీద వాడు భూమికి సంబంధించి తెలుసుకోవాలి, అర్త్కి సంబంధించి. కాబట్టి దాని మీద ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటంటే ఇంటీరియర్ ఆఫ్ అర్త్. ఏంటది? ఇంటీరియర్ ఆఫ్ అర్త్ అంటే భూమి యొక్క అంతర్నిర్మాణం కోసం అడుగుతున్నాడు ఇక్కడ. అంటే లోపలికి వెళ్తే ఏముంది, మనకేం తెలుసు? లోపలికి వెళ్తే ఏముంటుంది? మనం పోయినామా? ఎంత దూరం పోయినాం మనం? 3 కిలోమీటర్స్ మ్యాక్సిమం. ఎందుకు పోయినాం లోపలికి సార్? మ్యారియానా ట్రెంచా? ఓకే, అది 11 కిలోమీటర్స్, అది ఓషన్లో ఉంది. అంటే దాని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళే కదా. మనం వెళ్ళిన లోతు 3 కిలోమీటర్లు. అది కూడా పొనెంగ్ అని ఒక మైన్ ఉంది సౌత్ ఆఫ్రికాలో, డైమండ్ మైన్. అది మన ఇండియాలో అయితే 2 కిలోమీటర్స్ వరకు డెప్త్లోకి వెళ్ళి ఉంటాం. కేజీఎఫ్, ఇది కోలార్ మైన్. కానీ మనం నిర్మించిన కొన్ని పరికరాలు ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, వాటి కోసం వాటిని మనం ఒక 12 కిలోమీటర్స్ డెప్త్ వరకు కూడా పంపించాం. కానీ అర్త్ తన యొక్క సెంటర్ని 6371 కిలోమీటర్స్ డెప్త్లో కలిగి ఉంది. మరి ఎట్లా చెప్తున్నాం అంత డెప్త్ ఉంది, లోపల ఈ పదార్థం ఉంది అంటే? కొంచెం పర్సెప్ట్ చేస్తున్నాం ఏమున్నాయని. చేయడానికి ఏంటంటే కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాటినే మనం ఏంటంటే రిసోర్సెస్ అంటాం. ఏమంటాం? రిసోర్సెస్, వనరులు. దాంట్లో కొన్ని డైరెక్ట్ రిసోర్సెస్ ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ రిసోర్సెస్ ఉంటాయి. అర్థమైందా? వోల్కనిక్ ఎరప్షన్ జరుగుతుంది, అదొక 2 అవర్స్ 3 అవర్స్ జరిగింది. లోపలున్న చాలా పదార్థం బయటకు వస్తుంది, అది చల్లబడింది, దాని మీద రీసెర్చ్ చేశారు, అది డైరెక్ట్ సోర్స్. ఓకే, అర్త్కేక్ వచ్చింది, మనం సిస్మోగ్రాఫ్తో ఆ వేవ్స్ని రికార్డ్ చేస్తున్నాం, అది ఇండైరెక్ట్ సోర్స్. ఏం సోర్స్ అది? ఇండైరెక్ట్ సోర్స్. చాలామంది డైరెక్ట్ సోర్స్గా పరిగణిస్తారు, కానీ మనం అది లోపల ఏ పాయింట్ నుంచి వచ్చిందో మనకు తెలియదు. అది దాన్ని ప్రత్యక్షంగా తాకలేము కూడా వాటిని, తరంగాలు. అందుకే అవి ఇండైరెక్ట్ సోర్స్గానే ట్రీట్ చేయాలి. ఇది తెలుసుకోవాలి. ఇంటీరియర్ ఆఫ్ అర్త్ లోపలికి వెళ్ళే కొద్ది మనకు డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్కి సంబంధించిన కంపోజిషన్, కూర్పు ఎలా ఉంది, కంపోజిషన్ కూర్పు ఎట్లా ఉంది అంటే ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అది చూడాలి. అండ్ ప్రతి లేయర్కి మధ్యలో మనకేంటంటే ఒక డిస్కంటిన్యూటీ ఉంది, అవిచ్ఛిన్నత ఉంది. భూపటలానికి ప్రావారానికి, ఎగువ పటలానికి దిగువ పటలానికి, అప్పర్ మ్యాంటిల్కి లోయర్ మ్యాంటిల్కి, ఆ డిస్కంటిన్యూటీస్ మీదనే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. దేని మీద? డిస్కంటిన్యూటీస్. మోహో డిస్కంటిన్యూటీ అని, కన్రాడ్ అని, గూటెన్బర్గ్ అని, ఓకేనా, లెహ్మాన్ అని, రెపెట్టి అని, అవి చూడాలి ఇక్కడ. దేంట్లో? ఇంటీరియర్ ఆఫ్ అర్త్. అంటే ఇది మనం ఏదో బుక్ చూసాం, ఒక 20 పేజీలు ఉంది ఇంటీరియర్ ఆఫ్ అర్త్, అదంతా చదివేస్తే 1 మార్క్ వచ్చేది. దాంట్లో ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని చదివితేనే 1 మార్క్ కొట్టడానికి ఛాన్స్ ఉంది. క్లియర్?
ఇది అయ్యాక వాడు దేని మీద ఈ పార్ట్ అయిన వెంటనే వాడు ఒకటి అడిగేస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, ప్రధాన భూస్వరూపాలు అంటున్నాడు. ఏమంటుండండి? మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, ప్రధాన భూస్వరూపాలు. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే చూడండి, ఇది చాలా అస్పష్టంగా ఉంది. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి ఎవరికి తెలియదు, నాకు తెలియదు, బుక్ రాసినోడికి తెలియదు. ఎందుకు? ఏపీలో అలాంటి వ్యవస్థ లేదు ఏపీలో. అర్థమవుతుందా? అదే ఎకానమీ అడగండి, తండోపతండాలుగా వ్యవస్థ ఉంది. హిస్టరీ అనండి, ఆ వ్యవస్థ చాలా ఉంది. అదే మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే స్పష్టత లేదు. అరే పోనీ వాళ్ళు ఏమైనా పేపర్ సెట్టర్స్ సవీందర్ సింగ్నో లేకపోతే కుల్లర్నో ఫాలో అవుతారంటే వాళ్ళు అది కూడా ఫాలో అవ్వరు. వాళ్ళు ఏదో అనుకుంటారు, అది ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ని కొంత మనం అర్థం చేసుకుంటే ఎట్లా ఉంటుంది ప్రధాన భూస్వరూపాలని అని చూస్తే, సరే తెలుగు అకాడమీ సిలబస్లో అయినా అవన్నీ చూస్తే మనకేం అర్థమవుతుందంటే, కొన్ని అడుగుతున్నాడు. మౌంటైన్స్, ప్లాట్యూస్ పీఠభూములు, ప్లెయిన్స్ వంటివి అడుగుతున్నాడు. అర్థమైందా? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఇంకొకటి కొంతమేర ఛాన్స్ ఉంది. ఏంటంటే రాక్స్, శిలలు. అది కూడా ఛాన్స్ ఉంది. మొన్న గ్రూప్ 2లో అనుకోండి ఒక శిల ఇచ్చాడు, గ్రానైట్ అనే శిల. ఎటువంటి శిల? అంతర్గమ అగ్నిశిలన, బాహ్యతమ అగ్నిశిలన, ఓకే, సెడిమెంటరీ రాక, మెటామార్ఫిక్ రాక అని అడిగాడు అనమాట. కాదు, అది ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్, అది గ్రానైట్. ఓకే, సో రాక్స్ మీద క్వశ్చన్ అడిగాడు. ఇంకా ఏమడుగుతున్నాడంటే మనకు థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి. థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్, 3వ తరగతికి చెందిన భూస్వరూపాలు. ఇది ప్రతి ఎగ్జామ్లో దీనికోసం అడుగుతున్నాడు. అంటే భూస్వరూపాలని ఏర్పరచడంలో కొన్ని ఏజెంట్ల పాత్ర ఉంది. రన్నింగ్ వాటర్, నది, విండ్, పవనం. విండ్ అంటే ఏంటి? పవనం. గ్లేషియర్, హిమానీ నదం, ఓషన్ వేవ్, సముద్ర తరంగం, గ్రౌండ్ వాటర్, భూగర్భ జలం. వీటి యొక్క పాత్ర ఉంది. అది ఎరోజన్ చేయడము, డిపోజిషన్ చేయడం ద్వారా కొన్ని ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవుతున్నాయి. మొన్న అడిగాడు, ఒక 4 ఇటు ఇచ్చాడు, 4 అటు ఇచ్చాడు, మ్యాస్ ఆఫ్ ఫాలోయింగ్ అన్నాడు. క్లిఫ్ అని ఇచ్చాడు, సీ క్లిఫ్, ఓషన్ వేవ్ ఫామ్ అవుతుంది. డెల్టా, రివర్ ఫామ్ చేస్తుంది. అట్లా అడిగాడు. సో ఇవి ఎరోజన్తో కొన్ని ల్యాండ్ ఫామ్స్ని క్రియేట్ చేస్తున్నాయి, డిపోజిషన్తో కొన్ని ల్యాండ్ ఫామ్ని క్రియేట్ చేస్తున్నాయి. ఒక వాటర్ ఫాల్ ఉంది, రివర్ ఎరోజనల్ ప్రాసెస్తో క్రియేట్ చేస్తున్న ల్యాండ్ ఫామ్ అది. అదొక డెల్టా ఉంది, రివర్ డిపోజిషన్ ద్వారా క్రియేట్ చేస్తున్న ల్యాండ్ ఫామ్ అది. సో ఈ 5 వాటికి సంబంధించిన ఎరోజనల్ అండ్ డిపోజిషనల్ క్రమక్షయ నిక్షేపణ భూస్వరూపాల కోసం తెలుసుకోవాలి. వీటి నుంచి కంపల్సరీ బిట్ వస్తుంది. ఈ 3 అంటే ఇంటీరియర్ ఆఫ్ అర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్లో ఉన్న సబ్ కాంపనెంట్స్గా ఈ 3 ఉన్నాయి. ఓకే, ఇదే యాక్చువల్గా వాడి దృష్టిలో జనరల్ జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ పార్ట్గా చెప్తున్నాడు. అంటే వరల్డ్ జాగ్రఫీని సోషల్ ఎకనామికల్గా ఎట్లా చదవాలో చెప్పుకున్నాం మనం. అర్థమైందా? ఫిజికల్గా ఎట్లా చదవాలి అంటే మనకు వరల్డ్లో 3 టైప్స్ ఆఫ్ ఏముంటాయి? మ్యాటర్ ఉంటుంది, పదార్థం. ఒకటి ల్యాండ్, ఇంకొకటి వాటర్, ఇంకొకటి ఎయిర్, గాలి. ఎయిర్ అంటే అట్మాస్ఫియర్ని చదివేది ఏంటి? క్లైమెటాలజీ. ఏంటది? క్లైమెటాలజీ. వాటర్ అంటే ఆడి ఉద్దేశం ఇక్కడ ఓషన్స్ని చదివేది ఏంటి? ఓషనోగ్రఫీ. ఏంటి? ఓషనోగ్రఫీ. అండ్ ల్యాండ్ని స్టడీ చేసేది ఇక్కడ ఏంటి? ల్యాండ్ ఫార్మ్స్ని స్టడీ చేసేది జియోమార్ఫాలజీ. అంటే జియోమార్ఫాలజీ ఇవ్వట్లేదు ఆడు ఇన్ జనరల్. జియోమార్ఫాలజీ ప్లేస్లో ఈ 3 ఇచ్చాడు. ఏంటది? మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. ఇంకోటి ఏంటిది? ఇంటీరియర్ ఆఫ్
ఎర్త్. ఇంకోటి ఏంటది? ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. అంతేకాని ఏది పడితే చదివేయొద్దు అని చెప్తున్నాడు. జియోమార్ఫాలజీలో ఉన్న ప్రతి కాంపోనెంట్ చదివేయకండి, ఇవి చదవండి. జియోమార్ఫాలజీ స్థానంలో నేను ఏంటి ఈ 3 పెట్టాను, ఈ 3 చదవండి అన్నాడు. అది చాప్టర్ 1లో ఉంటున్నాయి. ఎక్కడైనా అది ఏపీ టీఎస్ సంబంధం లేదు, అది గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధం లేదు. చాప్టర్ 1 స్టార్ట్ అయినప్పుడు ఇమీడియట్గా ఈ 3 వచ్చేస్తుంది. అర్థమైందా? దీన్ని మర్చిపోతున్నాం అనే లోపే 4th కాంపోనెంట్గా మనకు ఏమడుగుతున్నాడంటే క్లైమేట్ అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? క్లైమేట్, శీతోష్ణ స్థితి. ఇండియాది ఏపీది కాదు, ఇండియాది టీఎస్ది కాదు, జనరల్ జియోగ్రఫీలోనే ఏమంటున్నాడు? క్లైమేట్. అంటే వాళ్ళ సిలబస్లో క్లైమేట్ ఆఫ్ ఇండియా అంటే తప్పులేదు, క్లైమేట్ ఆఫ్ ఏపీ అంటే తప్పులేదు, క్లైమేట్ ఆఫ్ టీఎస్ అంటే తప్పులేదు. క్లైమేట్ అని జనరల్ జియోగ్రఫీలో ఇస్తున్నాడు. ఆడ వివరణ ఇవ్వాలి. ఆడిచ్చిన వివరణ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అన్నాడు. అంతే. ఏమన్నాడు? స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇక్కడ మనం ఇన్ జనరల్ యూపీఎస్సీలో ముఖ్యంగా ఆప్షనల్లో మనం చదువుతున్నది ఏంటంటే ఏం చదువుతాం? క్లైమటాలజీ చదువుతాం. అర్థమైందా? క్లైమటాలజీలో ఒక 12 టాపిక్స్ ఉంటే దాంట్లో ఫస్ట్ టాపిక్ ఇది. ఏది? ఏదమ్మా? స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. అంటే కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి రెండింటికి మధ్యలో. ఇదంతా చదివితే అది చదివినట్లు కాదు. ఓకే, అర్థమవుతుందా? అంటే ఇదంతా చదివితే ఇది ఉంటుంది దాంట్లో భాగం, కానీ ఒక జస్ట్ పైకి చదువుతాం. ఇది స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే దాంట్లో ఉన్న లేయర్స్. మొన్న అడిగాడు, ఏమడిగాడు? ఈ ఉల్కాపాతం, ఉల్కలు పేలిపోయే పొర ఏది అని అన్నాడు. మీసో ఆవరణం. ఆ క్వశ్చన్ దీంట్లో అడిగాడు, దీని నుంచి స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. దాంట్లోనే ఇంకో రెండవ క్వశ్చన్ కూడా అడిగాడు మొన్న గ్రూప్స్లో. ఓకే, ఉష్ణ సంవాహనము, ఉష్ణ వాహనం అంటే మనకేంటి? కన్వెక్షన్, అడ్వెక్షన్, రేడియేషను, వాటిని మ్యాచ్ చేయమని అడిగాడు అనమాట. అంటే మనకు ఏమి ఆ బేసిక్స్ అడుగుతున్నాడు దేని నుంచి? క్లైమేట్ నుంచి. క్లైమటాలజీలో ఏముంటుందంటే క్లైమటాలజీలో ఫస్ట్ యూనిట్ ఇది స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. తర్వాత టెంపరేచర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత ప్రెషర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత విండ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత హ్యూమిడిటీ, ఆర్ద్రత అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ తర్వాత ప్రెసిపిటేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, క్లౌడ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, రెయిన్ఫాల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇవన్నీ మనకు ఓకే, ఆస్పిరెంట్స్ ఓకే అంటే ఇక్కడ చెప్పొచ్చు. అవన్నీ అయిపోయాక ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది దాంట్లో, వరల్డ్ క్లైమాటిక్ టైప్స్, ప్రపంచ శీతోష్ణ స్థితి మండలాలను ఉంటుంది. అది ఎక్కడ? క్లైమటాలజీలో చదవాలి. సరే, ఆ వరల్డ్ క్లైమాటిక్ టైప్స్ మినహా మిగతా టాపిక్స్ ఇక్కడ చదవచ్చు. ఎక్కడ మనకు క్లైమేట్లో చదివే అవకాశం ఉంది. ఇది అయ్యాక వాడు ఇమీడియట్గా వాడి యొక్క 5th టాపిక్కి వస్తున్నాడు. అదే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ. అర్థమైందా? చెప్పే కదా, గ్రూప్ 1లో ఫస్ట్ చాప్టర్ జనరల్ జియోగ్రఫీ, సెకండ్ చాప్టర్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఏపీ, వరల్డ్. అదే గ్రూప్ 2లో ఫస్ట్ చాప్టర్లోనే జనరల్ అండ్ ఫిజికల్ అని ఇచ్చేసాడు. కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి అంతే. 5th చాప్టర్ ఇక్కడ ఏమన్నాడంటే ఓషన్ వాటర్ అని ఇచ్చాడు. 5th ఏంటి టాపిక్? ఓషన్ వాటర్, సముద్రపు నీరు అని చెప్పి 2 చుక్కలు పెట్టి ఓకే టైడ్స్, వేవ్స్, కరెంట్స్ అని అడిగాడు. ఏమన్నాడు? కానీ వాడు గ్రూప్ 2లో అడిగింది సెలైనిటీ కోసం అడిగాడు. గ్రూప్ 2లో అడిగింది ఓషన్ బాటమ్ రిలీఫ్ కోసం అడిగాడు. గ్రూప్ 2లో ఏమడిగాడు? సెలైనిటీ కోసం అడిగాడు, ఓషన్ బాటమ్ రిలీఫ్ కోసం అడిగాడు. అంటే వాడు ఓషన్ వాటర్ అని చెప్పి 3 ఇచ్చి 3 చదవండి అని అన్నాడు, కానీ ఈ 2 కూడా అడిగాడు ఇక్కడ. జనరల్గా ఇంకా మనం ఇక్కడ ఏమి స్టడీ చేయాల్సింది ఏంటంటే ఇంచుమించు ఓషనోగ్రఫీ టాపిక్సే కొంత చెప్పాలి. సాధారణంగా అది ఈజీ పేపర్ లేదా మోడరేట్ పేపర్ కాబట్టి అట్లా అయిపోయింది, కానీ అదే సోషాలజీ కరెంట్ అఫైర్స్ ఇచ్చినట్టు ఇచ్చుంటే బాగుండేది. ఓకే, ఏ జఫా అయినా, ఏ ఫ్యాకల్టీ అయినా, ఏ ప్రొఫెసర్ అయినా సరే ఓషనోగ్రఫీ కానీ ఓషన్ వాటర్ కానీ ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగితే దేని నుంచి అడగాలి? కరెంట్స్, ప్రవాహాలు. వాళ్ళకన్నా ఆ బేసిక్ ఉండకపోయి ఉండాలి. ఎవరికి?
పేపర్ సెట్టర్స్కి. అరే కరెంట్స్ అనేది ఒక అద్భుతమైన టాపిక్, యూపీఎస్సీలో గ్రూప్ వన్లో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ దాని నుంచే ఉన్నాయి అని. అట్లా కాకుండా చాలా చండాలంగా ఓషనోగ్రఫీ అని చదివినప్పుడు ఫస్ట్ పేజీ తీస్తాం మనం. తీస్తే ఓషన్ బాటమ్ రిలీఫ్, దాంట్లో కాంటినెంటల్ షెల్ఫ్, స్లోపు, అబిసైల్ ప్లేన్ ఉంటుంది. ఆ మూడే ఇచ్చేసాడు అక్కడ. ఇచ్చి తొలి భాగం ఏది, వాళ్ళు దేనికి ఎక్కువ, సమతల భాగం ఏది, అదేదో చిన్నపిల్లలకి అడిగినట్టు అడిగాడు. ఓకే, అట్లా ఉంది ఏమి ఏపీఎస్సీ వాడి బాధ. ఇవి మనకు జనరల్ జాగ్రఫీలో ఉంటున్నాయి. అర్థమవుతుంది కదా. అంటే క్లైమేట్లో వాడు చెప్పిన దాంతో పాటు వరల్డ్ క్లైమేటిక్ టైప్ చదివితే అది క్లైమేటాలజీ అవుతుంది. దీన్ని వరల్డ్ జాగ్రఫీ అంటున్నాం, దీన్ని ఏమంటున్నాం అంటే జనరల్ జాగ్రఫీ అంటున్నాం. అర్థమైందా. అంటే శీతోష్ణ స్థితి అంశంతో పాటు ప్రపంచ శీతోష్ణ స్థితి మండలాలు చదివితే క్లైమేటాలజీ అవుతుంది. ఇది తీసేస్తే మనకేమవుతుందంటే జనరల్ జాగ్రఫీ. దీన్ని ఇంక్లూడ్ చేస్తే అది ఏమవుతుంది, వరల్డ్ జాగ్రఫీ. ఓకే, అర్త్ ఇన్ సోలార్ సిస్టము లేదా ఏమి ఇంటీరియర్ ఆఫ్ అర్త్. ఓకే, దాంతోపాటు మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అది జనరల్ పార్ట్ అవుతుంది. దీంతోపాటు ఇంకా థియరీస్. ఓకే ఓకే, ఆల్ ద టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్, ఇంకా అన్ని చిన్న చితక ల్యాండ్ ఫామ్స్, భూమి ఆవిర్భావ సిద్ధాంతాలు. అర్థమవుతుందా. అవన్నీ చదివితే ఏమవుతుంది, అది మనకు ఏమి జియోమార్ఫాలజీ అవుతుంది, భూస్వరూప శాస్త్రం. లేదు ఈ మూడే వాడు ఇచ్చినట్లు మనం చదివితే దాన్ని ఏమంటున్నాం, జనరల్ జాగ్రఫీ. ఓకే, మేము ఓషన్ వాటర్ విషయంలో వాడికే క్లారిటీ లేదు. టైడ్స్, వేవ్స్, కరెంట్స్, ఓషన్ బాటమ్ రిలీఫ్, సెలైనిటీ, ఇవే టాపిక్స్ యాక్చువల్గా ఓషనోగ్రఫీలో కూడా. అంటే ఓషన్ వాటర్ అన్నా ఓషనోగ్రఫీ అన్నా వాడి దృష్టిలో ఒకటే ఉన్నట్టుంది ఇంచుమించు. కాబట్టి ఇదేం పెద్ద డిఫరెన్సెస్ని వాడు చూపెట్టట్లేదు. క్లియర్. సో మీరు వరల్డ్ జాగ్రఫీ అంటే ఒక 2-3 టాపిక్స్ ఎక్కువ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ క్లైమేటిక్ టైప్స్. ఇక్కడ కొన్ని థియరీస్, కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనో, ప్లేట్ టెక్టోనిక్స్ అనో, ఓకే అవి. ఇంకొన్ని థియరీస్, భూమి ఆవిర్భావ సిద్ధాంతాలు ఉంటాయి కదా, మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ, అలాంటివేవో చూస్తే చూడాలి అంతే. ఇక్కడైతే సిమిలర్గా ఉంది ఓషనోగ్రఫీకి ఓషన్ వాటర్కి మధ్యలో ఉన్న లింక్. క్లియర్. ఇకపోతే మనకేమిచ్చాడు, మిగతాది కామన్ అండి. ఇండియా కానీ, ఏపీ కానీ, టిఎస్ కానీ, సిలబస్ మిగతాదంతా కామన్గా ఉంది. ఏంటది, ఎకనామికల్ జాగ్రఫీ, ఏంటది సోషల్ జాగ్రఫీ. ఎకనామీలో వాడు ఫస్ట్ న్యాచురల్ రిసోర్సెస్ అని చెప్పి వాడు అడుగుతుందంతా ఇదే, ఏది మినరల్స్, ఖనిజ వనరులు. అర్థమవుతుందా. ఏంటి మినరల్స్ అంటే, ఫెర్రో మినరల్స్ ఉన్నాయి, నాన్ ఫెర్రో మినరల్స్ ఉన్నాయి, అటామిక్ మినరల్స్ ఉన్నాయి, ఫజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి, శిలాజంధనాలు. అవి ఎక్కడ లభ్యమవుతున్నాయి, ఏంటి కథ, ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నటువంటి చూడాలి. ఓకే, ఎకానమీలో వాడు సెకండ్ తీసుకున్నది అగ్రికల్చర్, వ్యవసాయం. అడిగింది సీజన్స్ కోసం అడిగాడు, క్రాపింగ్ సీజన్స్ కోసం అడిగాడు. క్రాపింగ్ సీజన్స్, క్రాపింగ్ మెథడ్స్, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, క్రాప్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, అలాంటివి ఇక్కడ చూడాలి, పరిశోధన సంస్థ లాంటివి. ఆ తర్వాత వాడు ఇక్కడ తీసుకున్న మూడో టాపిక్ ఏంటండి, ఇండస్ట్రీస్. ఎక్కువగా లొకేషన్స్ మీద ఫోకస్ పెట్టాడు. ఓకే, 1904లో భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగాడు, మెడ్రాస్. ఓకే, లేదా అంటే ఒక 4 ప్లేసెస్ ఇచ్చాడు, మచిలీపట్నము, కొప్పర్తి, శ్రీ సిటీ, ఓకే, అండ్ ఎక్కడ విశాఖపట్నం మీద ఇచ్చాడు. అటువైపు అక్కడున్న ఇండస్ట్రీస్ని ఇచ్చి మ్యాచ్ చేయమని అడిగాడు. అర్థమవుతుందా. సో అట్లా ఇవి అడుగుతున్నాడు ఇండస్ట్రీస్ని. జనరల్గా మనం ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని చెప్పుకుంటాం. అవి 4 రకాలుగా. ఆ తర్వాత ఎకానమీలో మరొక టాపిక్గా వాడు ఏం చెప్పాడంటే ట్రాన్స్పోర్ట్. ఏమన్నాడు, ట్రాన్స్పోర్ట్, రవాణా. క్వశ్చన్స్లో ఆగ్నేయ మధ్య రైల్వే మండలం ఎక్కడ ఉందని ఒక క్వశ్చన్ అడిగాడు, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. ఓకే, సో మనకు ట్రాన్స్పోర్ట్ మీకు ఐడియా ఉండొచ్చు, వాటర్ వేస్ చూసుకోవాలి, ఓకే, వాటర్ ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి, పోర్ట్స్,
ఎయిర్పోర్ట్స్ కోసం మాట్లాడాలి, రైల్వేస్ మాట్లాడాలి, రోడ్వేస్ మాట్లాడాలి, అండ్ కొంచెం పైప్ లైన్స్ కూడా చూడాలి. మొన్న అడిగాడు హెచ్బిజే పైప్ లైన్ ఏ స్టేట్లో లేదు అని అడిగాడు. మహారాష్ట్ర ఆప్షన్లో ఇచ్చాడనమాట. ఇన్ జనరల్ ఇక్కడితో ఆపేస్తాం మనం ఎకనామికల్ జాగ్రఫీ. ఎక్కడితో? మినరల్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు. ఓకే, టూరిజం అనేది ఇంకా ఫిజికల్ జాగ్రఫీ చెప్పినప్పుడే వస్తుంది. ఓకే, వాడు మీరు ఎప్పుడైనా సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఏపీ కానీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటే, ఓకే, ఫస్ట్ అదే స్టేట్కి సంబంధించిన బేసిక్స్ చాప్టర్ ఏదో ఉంటుంది, పబ్లిక్ ఫైనాన్స్ అనేదో ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్స్ అనేదో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత అగ్రికల్చర్ అని వస్తుంది, ఇండస్ట్రీస్ అని వస్తుంది, సర్వీస్ అని వస్తుంది, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వస్తుంది. మనం ఆ సర్వీసో లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే రైట్, దాంట్లో మనకు ఫస్ట్ సర్వీస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏదైనా మనం అనుకున్నాం కదా, దాన్ని తీసుకుంటే మనకేమి రోడ్డు, ఓకే, ఎనర్జీ, రైట్, అర్థమవుతుందా? ఇవన్నీ అడిగేసి క్లోజ్ చేసే ముందు ఒక 3 వాడు పెడతాడు. వాడు ఏం పెట్టాడంటే 3 కమ్యూనికేషన్ అన్నాడు, ట్రేడ్ అని చెప్పాడు, ఓకే, టూరిజం అని అన్నాడు. వీటిలో సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ వాటిలో వాడి దృష్టిలో కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ అంటే అక్కడున్న కమ్యూనికేషన్, మనీ కమ్యూనికేషన్, బ్యాంక్స్, ఓకే, ఈ టెలిఫోన్స్, ఓకే, పోస్ట్ ఆఫీసెస్, ఇట్లా అడిగాడు అనమాట. మన వాళ్ళు చెప్పుకుంటున్న కమ్యూనికేషన్ ఏంటంటే ఇస్రో శాటిలైట్స్. అవి మనకెందుకు అడుగుతాడు? అది దేంట్లో అడుగుతాడు? అది ఎస్ఎన్టీలో అడుగుతాడు. ఇన్సాట్ శాటిలైట్స్ అది ఇక్కడ అడగడు. వాడు అనుకున్న కమ్యూనికేషన్ ఇది. ఒక్క బిట్ అడగలేదులేండి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంతవరకు వీటి నుంచి. అంటే ఏదైనా చూడాల్సి వస్తే యూ హ్యావ్ టు గో త్రూ దిస్ పార్ట్ అని అర్థం. ట్రేడ్ అని ఇచ్చాడు, మనకు ట్రేడ్ రిలేటెడ్ థింగ్సే లేవు. ఓకే, ట్రేడ్ అంటే ఇన్ జనరల్ మనం ఎకానమీలో అనుకుంటున్న ట్రేడ్ కాదు. ఓకే, మనకి ట్రేడ్ ఐటమ్స్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఏ కంట్రీస్లో ఉన్నాయి, ఎక్స్పోర్టెడ్ గూడ్స్ ఏంటి, ఇంపోర్టెడ్ ఏ కంట్రీస్ నుంచి జరుగుతున్నాయి, మోస్ట్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఏంటి, ఫారెక్స్ ఎలా ఉంది, ప్రజెంట్ డేటా ఏంటి, అంతే. ఎయిదర్ 1 మార్క్ లేదా 0 మార్క్. టూరిజం మీద కొంచెం చూస్తుండాలి. ఏపీలో అయితే ఈ బీచెస్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి సాధారణంగా ఫిజికల్ పార్ట్లోనే ఇవన్నీ వచ్చేస్తుంటాయి మనకు. స్టిల్ చూడాలి ఏమైనా టూరిజం ప్రోగ్రామ్స్ లాంటివి ఉంటాయి. లాస్ట్ టైం ప్రసాద్ స్కీమ్ కోసం అడిగాడు. క్లస్టరల్ టూరిజం డెవలప్మెంట్ ఉంది, ఓకే, ఏపీలో లేకపోతే టీఎస్లో. కృష్ణా బెల్ట్లో ట్రైబల్ డెవలప్మెంట్ అండ్ ట్రైబల్ క్లస్టర్ అని, ఓకే, కోస్టల్ ఏరియాలో కోస్టల్ క్లస్టర్ అని, ఓకే, అలాంటివి ఏమి ఉన్నాయి, కల్చరల్ క్లస్టర్ అని. అవి ఏమైనా ఛాన్స్ ఉంది, అడిగే ఛాన్స్. ఎక్కడది? ఎకనామికల్ జాగ్రఫీ. సోషల్ జాగ్రఫీ ఇది కంప్లీట్గా ఏంటంటే మనకు కాన్సెప్ట్ ఆఫ్ సెన్సస్ అండి. ఇది అంతే ఎక్కువగా దేని మీద ఉంది? జనాభా లెక్కలు. లాస్ట్ టైం క్వశ్చన్ ఇవ్వకపోవడానికి కూడా కారణం అదేనేమో. ఎప్పుడో 14 years క్రితం అయ్యాయి ఏంటవి సెన్సస్. అందుకని మర్చిపోయినట్టున్నాడు ఈ టాపిక్ని. దీంట్లో వాడు అడుగుతుంది అదే పాపులేషన్. ఏమని అడుగుతున్నాడండి? పాపులేషన్, జనాభా, భారత జనాభా పరిస్థితి, డెన్సిటీ అంట, పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి సెక్స్ రేషియో, స్త్రీ పురుష నిష్పత్తి, లిటరసీ రేట్, అర్బనైజేషన్, మైగ్రేషన్స్, వలసలు, ఇలాంటివి అడుగుతున్నాడు. తర్వాత రిలీజియస్ కంపోజిషన్, ఓకే, మత కూర్పు. ఆ తర్వాత ముఖ్యంగా దీనికోసం అడుగుతున్నాడు ఏంటి? ట్రైబ్స్. సోషల్ జాగ్రఫీలో ఎక్కువగా ప్రయారిటీ ఎక్కువగా ఉన్న సబ్జెక్ట్ కాంపోనెంట్ ఏంటంటే ట్రైబ్స్. దేంతో క్లోజ్ చేస్తున్నాడంటే లింగ్విస్టిక్ గ్రూప్స్ ఇవని అన్నాడు. లాస్ట్ టైం లింగ్విస్టిక్ గ్రూప్స్ మీద ఒక 1 hour వీడియో, అద్భుతమైన వీడియో చేసి పెట్టాం. ఇది న్యూ టాపిక్ జాగ్రఫీకి ఇచ్చాడని చెప్పి. అంటే మనకు ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ గ్రూప్స్ అని, ఓకే, ద్రవిడియన్ గ్రూప్ అని, ఆస్ట్రిక్ గ్రూప్ అని, ఇలాంటివి ఉన్నాయి. డిఫరెన్సెస్ కోసము రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఏంటి, కల్చరల్ స్టేటస్ ఉన్న లాంగ్వేజెస్ ఏంటి, అవన్నీ చేసి పెట్టారు. అసలు ఇలాంటి కాన్సెప్ట్నే పట్టించుకోవట్లేదు వాడు. ఎవడు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాడు. ఎవరైనా సరే, ఓకే. ఇకపోతే ఈ 2 వాటికి సంబంధించి ఫిజికల్ జాగ్రఫీ క్వశ్చన్స్ అన్నీ దీని నుంచి వస్తున్నాయి. దేని నుంచి వస్తున్నాయి?
ఫిజికల్ జియోగ్రఫీ. వరల్డ్ విషయంలో ఒకవేళ వరల్డ్ అని మీకు సిలబస్లో ఉంటే ఓకే, ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది కాంటినెంట్స్ అనే కాన్సెప్ట్. ఏం చేయాలి? కాంటినెంట్స్ అంటే ఖండాలే సగం మార్క్స్ వచ్చేస్తాయి వరల్డ్ అని ఉన్నప్పుడు. అర్థమైందా? అంటే మీరు ఒక సౌత్ అమెరికా తీసుకున్నారు, సౌత్ అమెరికా యొక్క బోర్డర్స్ చూస్తారు, ఏమైనా కెనాల్స్ ఉన్నాయా, స్ట్రైట్స్ ఉన్నాయా అడుగుతాడు. సూయజ్ కెనాల్ కోసం ఒకసారి అడిగాడు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అడగొచ్చు, బాబెల్ మండేబ్ అడగొచ్చు, మలక్కా కెనాల్ అడగొచ్చు. ఓకే, ఆ తర్వాత చుట్టూ ఏమైనా ఐలాండ్స్ ఉన్నాయా చూడాలి. ఆ తర్వాత ఆ కాంటినెంట్లో మేజర్ రిలీఫ్, మేజర్ ల్యాండ్ ఫామ్స్, డెసర్ట్ ఉందా, మౌంటైన్స్ ఉన్నాయా, ఓకే, రెయిన్ ఫారెస్ట్ ఏమైనా ఉన్నాయా, రివర్స్ ఉన్నాయా, లేక్స్ ఉన్నాయా, అలాంటివి చూడాల్సి ఉంటుంది. అంటే మనం ఫస్ట్ వరల్డ్ అన్నప్పుడు కనుక వరల్డ్ ఫిజికల్ కానీ సోషియో ఎకనామికల్ కూడా ఈ 7 కాంటినెంట్స్ని మ్యాప్ సహాయంతో చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంచెం బోరింగ్గా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, తర్వాత వరల్డ్ అన్నప్పుడు మాత్రం చదవాల్సినవి ఏంటని చెప్పాను? జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ. వరల్డ్ స్థానంలో జనరల్ జాగ్రఫీ అని ఇచ్చాడు అనుకోండి, మొత్తం జియోమార్ఫాలజీ అవసరం లేదు. ఇంటీరియర్ ఆఫ్ అర్త్ అండ్ ముఖ్యంగా ఏంటి మేజర్ ల్యాండ్ ఫామ్స్ అని చదవాల్సి ఉంటుంది. మొత్తం క్లైమేటాలజీ కాదు, కేవలం ఏం చదవాలి మనం? క్లైమేట్ అనే టాపిక్ చదవాలి. అట్మాస్ఫియర్లో టెంపరేచర్ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ప్రెషర్ ఎట్లా ఉంటుంది, అలాంటి కొన్ని కాన్సెప్ట్స్ చూసుకోవాలి. ఇక్కడ వాడికి మనకి పెద్ద డిఫరెన్స్ లేదు ఓషనోగ్రఫీ విషయంలో. ఓకేనా? మొత్తం ఇంచుమించు అన్ని కాన్సెప్ట్స్ చూడాల్సి వస్తుంది. క్లియర్? ఇది వరల్డ్ ఫిజికల్. దీన్నే ఇండియా ఏపీ టీఎస్ ఫిజికల్కి ఆపాదిస్తున్నాడు. ఆపాదించి కొన్ని సబ్జెక్ట్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది, కొన్ని టాపిక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ జియోగ్రఫీలో ఫస్ట్ది ఇన్ జనరల్గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఫిజికల్ సెట్టింగ్ అని పిలుస్తాం. క్షేత్రీయ అమరిక లేదా దాని లొకేషన్ అని పిలుస్తాం, లేదా దాన్ని ఉనికి అని అంటాం. ఏమంటామండి? ఉనికి. ఇదైతే ఏకంగా ఏపీ వార్డు దీన్ని తీసి పడేశాడు కూడా. ఇది లేకుండా చేసేసాడు సిలబస్లో. దేన్ని? ఉనికిని. అంటే మన నైబర్స్ పరిస్థితి ఏంటి, మన కోస్ట్ లైన్ ఎంత ఉంది, ఓకే, మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏంటి, మనకి 82 ఎండ్ ఆఫ్ లైన్ ఏంటి, ఓకే, ఏపీలో పొలిటికల్ డివిజన్స్, ఇండియాలో పొలిటికల్ డివిజన్స్, అలాంటివన్నీ చూడాలి ఇక్కడ. సరిహద్దులు, వివాదాలు అలాంటివి. ఇది పెట్టలే సిలబస్లో ఎక్కడ? ఏపీలో. ఏపీలో సిలబస్ సెకండ్ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటున్నామండి? ఫిజియోగ్రఫీ, నైసర్గిక స్వరూపం. ఇది జియోమార్ఫాలజీ వరల్డ్ పరంగా చదివితే. జనరల్ పరంగా చదివితే ఏంటి? ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ అండ్ మేజర్ ల్యాండ్ ఫామ్స్. ఇండియా పరంగా అదే టాపిక్ని చదువుతుంటే, జియోమార్ఫాలజీని చదువుతుంటే, మనం ఫిజికల్ జియోగ్రఫీని చదువుతుంటే ఫిజియోగ్రఫీ, నైసర్గిక స్వరూపం. అంటే ఇండియాలో ఎత్తైన ప్రదేశాల నుంచి లోతైన ప్రదేశాల వరకు డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఎక్కువ మంది వీటిని ఒక 5 మేజర్ గ్రూప్స్గా మార్చారు. హిమాలయాలని, నార్థన్ ప్లెయిన్స్ అని, పెనిన్సులర్ ప్లాట్యూ అని, కోస్టల్ ప్లెయిన్స్ అని, ఐలాండ్స్ అని, దీవులు, తీర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, హిమాలయాలు, ఉత్తర మైదానాలు. వాటి కోసం ఇక్కడ చదవాలి. లాస్ట్ టైం గ్రూప్ 1లో ఒక 2 బిట్స్ వచ్చాయండి అవుట్ ఆఫ్ 30. గ్రూప్ 2లో 30 మార్క్స్ గాను 4 బిట్స్ వచ్చిన టాపిక్ ఇది. ఏది? ఫిజియోగ్రఫీ. అంటే ఇంక్లూడింగ్ ఇండియా అండ్ ఏపీ లేదా ఇండియా అండ్ టీఎస్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్పాండ్ అయ్యి నేను అడిగాడు. మహానది వ్యాలీ నుంచి ఎక్కడి వరకు? నీలగిరి వరకు. అర్థమవుతుందా? అట్లా అంటే ఎంటైర్ వాడి యొక్క ఫోకస్ అంతా ఈ యూనిట్ మీదనే ఉందా అన్నట్టు అడిగాడు క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ అడిగాడు. ఎన్ని క్వశ్చన్స్ అడిగాడండి? 4 క్వశ్చన్స్. తర్వాత మళ్ళీ ఇక్కడ క్లైమేట్ వస్తుంది. నేను అదే మీకు చెప్తున్నాను. క్లైమేట్ ఇట్ కమ్స్ అండర్ జనరల్ జియోగ్రఫీ. క్లైమేటాలజీ అని చెప్పి ఎక్కడ ఉంది? వరల్డ్లో ఉంది. ఓకే, అంటే ఇక్కడ వరల్డ్ క్లైమేటిక్ టైప్స్ అనే ఇంకొక చాప్టర్ని యాడ్ చేయాలి ఇక్కడ. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. అదే మనం ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఏపీ టీఎస్తో చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది? అది క్లైమేట్ అని మాత్రమే అంటున్నాడు. అర్థమైందా? క్లైమేట్ అంటున్నాడు కానీ గత 4-5 ప్రశ్నపత్రాలను చూసుకుంటే కనుక క్వశ్చన్స్ అన్నీ కూడా మాన్సూన్స్ మీదనే ఉన్నాయి. మొన్న కూడా ప్రీ మాన్సూనల్ రైన్స్ అడిగాడు, మ్యాంగో షవర్స్.
ఓకే, మొన్న కూడా ఋతుపవనాల మీదనే క్వశ్చన్ అడిగాడు, దాన్ని డిలీట్ చేస్తాడు. ఎందుకు చేస్తాడో కూడా తెలియదు వాడికి. అర్థమవుతుందా? సో క్లైమేట్లో ఎక్కువగా ఫోకస్డ్ ఏరియా ఏంటి? ఇండియన్ క్లైమేట్ కానీ, ఏపీ కానీ, టీఎస్ కానీ దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది? మాన్సూన్స్. సరే, మనం ఐఎండి వింటరు, సమ్మరు, మాన్సూన్స్, రిట్రీవల్ ఆఫ్ మాన్సూన్స్ అని చెప్పింది, వాటి కోసం చదవాలి ఇక్కడ. ఓకే, ఆ తర్వాత ఇంకో టాపిక్ ఉంటుంది, రివరైన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, ఏపీ ఆర్ టీఎస్. ఇది చాలా ఫోకస్డ్ ఏరియాని. లాస్ట్ టైం దువందర్ వాటర్ ఫాల్ని ఏ రివర్ ఫామ్ చేసింది అన్నాడు, నర్మదా. ఓకే, ఏపీలో ఒక 4 నదులు ఉన్నాయి. ఆ 4 నదులు ఇచ్చి వాటి యొక్క ఆరిజిన్ ప్లేసెస్ని మ్యాచ్ చేయమన్నాడు. వంశధార, మార్చ్కండ్, గుండ్లకమ్మ అండ్ పెన్నా. ఆ రివర్స్ ఇచ్చి ఆ కొండలు ఇచ్చాడు. జైపుర కొండలు, నల్లమల కొండలు, ఓకే, మాడుగుల కొండలు, ఇట్లా ఒక 4 కొండలు ఇచ్చి మ్యాచ్ చేయమని అడిగాడు. సో అట్లా 2-3 బిట్స్ వచ్చాయి దేని నుంచి, రివర్స్. ఫిజియోగ్రఫీ తర్వాత ఎక్కువగా దీని నుంచి అడుగుతుండే బిట్స్. ఇంకో యూనిట్ ఉంది, సాయిల్స్ అని. గ్రూప్ 1లో, గ్రూప్ 2లో ఖచ్చితంగా 30 మార్క్స్లో ఒక బిట్ ఉంటుంది దీని నుంచి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంటాడు. మొన్న టీఎస్లో బిట్ అడిగాడు. నల్లరేగడి నేలలు, బ్లాక్ సాయిల్స్ యొక్క డెప్త్, డీప్ బ్లాక్ సాయిల్స్ పెనిన్సులర్ ప్లాట్యూలో ఎటువైపు ఉంటుంది? నార్త్ వెస్టా, నార్త్ ఈస్టా, సౌత్ వెస్టా, సౌత్ ఈస్టా అని. ఎటువైపు అత్యధిక లోతైన నల్లరేగడి నేలలు ఉంటాయని అడిగాడు. ఓకే, ఏపీలో మొన్న ఒక బిట్ అడిగాడు. ఓకే, వాట్ ఫ్యాక్టర్స్ లెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ లాటరైట్ సాయిల్స్? లాటరైట్ సాయిల్స్, జేగురు నేలలు ఏర్పడడానికి క్రింది ఏ కారణాలు కారణమవుతున్నాయి అని అడిగాడు. దాంట్లో ఉపశుష్క ప్రాంతం అని ఇచ్చాడు, సెమీ ఎరిడ్. సెమీ ఎరిడ్ నేచర్లో ఈ ఫామ్ అవ్వవు ఏవి? లాటరైట్ సాయిల్స్. అక్కడ హై రెయిన్ఫాల్, హై టెంపరేచర్ ఉండాలి. హై రెయిన్ఫాల్, హై టెంపరేచర్ ఉంటే అది సెమీ ఎరిడ్ కాదు. అర్థమైందా? సెమీ ఎరిడ్ కాదు, అది ఉపశుష్క ప్రాంతం కాదు. సో ఖచ్చితంగా 1 బిట్ దీని నుంచి వస్తుంది. సాధారణంగా ఇక్కడ ఎలా ఆపాల్సి ఉంటుందంటే, న్యాచురల్ వెజిటేషన్ చెప్పి ఆపాలి. అంటే ఫారెస్ట్, అడవులు. మన ఆకురాల చరణ్యాల కోసం అడిగాడు. సో టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ పాలసీస్, ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్స్, ఓకే, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, అవన్నీ చదవాలి. ఇండియావి కానీ, ఏపీవి కానీ, టీఎస్వి కానీ. సరే, దీంతో పాటు ఇంకొకటి దీంట్లో ఇంటర్నల్గానే చెప్పేస్తుంటారు. దాన్ని ఏమంటున్నామండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. అర్థమైందా? వన్యప్రాణి సంరక్షణ. ఇన్సిటు ప్రొటెక్షన్, ఎక్సిటు. ఇన్సిటు అంటే ఆ వైల్డ్ లైఫ్ని న్యాచురల్ హ్యాబిటాట్స్లో ఏం చేయాలి? ప్రొటెక్ట్ చేయటం. అక్కడే మనకు కాన్సెప్ట్స్ వస్తాయి. ఏ కాన్సెప్ట్స్? బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇలాంటివి వస్తాయి. ఓకే, అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2. ఫర్ ప్రిలిమ్స్ మూడిటికి డిఫరెన్సే లేదు. అర్థమైందా? కొంచెం ఇక్కడ ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువ చదివితే సరిపోతుంది. ఇక్కడ ఓకే, వరల్డ్ అనేది తొలగించి జనరల్ అనేది పెడితే ఇది కూడా కవర్ అయిపోతుంది. ఏది? గ్రూప్ 2. అర్థమైందా? ఈ గ్రూప్ 1 2 ఉన్నాయి కదండి, ఏపీ అండ్ టీఎస్. మెయిన్స్లో అయితే ఇంకా వరల్డ్, జనరల్ ఏం లేవు. ఏం చదవాలి? ఇండియా, ఎయిదర్ ఏపీ ఆర్ టీఎస్. అవి చదువుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 కొంచెం సిలబస్ చూసుకోండి. ఓకే, కొంచెం డిఫరెన్స్ ఉంది, ఒక 5 to 10% మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంతెందుకు, ఆ డిఫరెన్స్ కూడా ఆలోచించకండి. ఆలోచించకుండా కంప్లీట్గా వరల్డ్ చదివేయండి. ఏముంది, ఒక 5% ఎక్కువ చదువుతారు అంతే, ఒక 10% ఎక్కువ చదువుతారు, నష్టం ఏం లేదు కదా. అర్థమైందా? అంటే ఏముంది, క్లైమేట్ అనే టాపిక్ ప్లేస్లో ఏం చదువుతారు మీరు? క్లైమేటాలజీ అనేది ఒకటి ఎక్కువ చదువుతారు. అంటే ఇక్కడ వరల్డ్ క్లైమేటిక్ టైప్స్ అంటే ఒక 1 hour 2 hours క్లాస్ ఎక్స్ట్రా వింటారు అంతే. సేమ్ థింగ్ వరల్డ్ జాగ్రఫీ, జియోమార్ఫాలజీ లేదా మేజర్ ల్యాండ్ ఫామ్స్. మేజర్ ల్యాండ్ ఫామ్స్ అన్నీ చెప్పేశాక 1-2 పాయింట్స్ ఎక్స్ట్రా మాట్లాడితే
థియరీస్ లాంటివి, అదేమవుతుంది జియోమార్ఫాలజీ. అంటే ఒక 1 or 2 టాపిక్స్ ఎక్స్ట్రా చదవాలి. ఒక 2 hours క్లాస్ ఎక్కువ, ఒక 4 hours ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తే అయిపోతుంది. అర్థమైందా? ఇది పరిస్థితి. ఇన్ జనరల్ ఏంటంటే మళ్ళీ మన దగ్గర ఫస్ట్ థింగ్ ఏంటంటే బైలింగ్వల్ అనుకుంటాం మన దగ్గర క్లాసెస్. ఏంటమ్మా? బైలింగ్వల్. తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, నో డౌట్. మీకు క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఏ పదం మీద డౌట్ వచ్చినా అడగండి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ గార్జ్ అనే పదం ఉంది. తెలుగులో వాడు ఎగ్జామ్లో కూడా గార్జ్ అనే ఇస్తాడు. దాన్ని ఏమో అగాధ ధరో వితరణ ధరో ఏదని పిలుస్తాం తెలుగులో. ఆ పదం ఎవడికి తెలియదు. అర్థమైందా? అంటే తెలుగులో కూడా దానికి ఏమి వ్యవహారికంలో కూడా తెలుగులో ఏమనిస్తున్నాము? గార్జ్. పాపికొండలు గార్జ్, గండికోట గార్జ్ అని పిలుస్తున్నాం. గండికోట ఏమి అగాధ ధరులు అని పిలవట్లేదు మనం. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే కొన్ని పదాలు ఏంటంటే ఇంగ్లీష్లో గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి, ఈవెన్ తెలుగు మీడియం అయినా. అర్థమవుతుందా? లేదు మీకు ఏదైనా పదం మాట్లాడుతున్నప్పుడు ఫిజియోగ్రఫీ తెలుగుకు తెలియదు, తెలుగు వాళ్ళు అడగాలి ఏమని, ఏం సార్ దాని పేరు అంటే నైసర్గిక స్వరూపం అని చెప్తారు. అర్థమైందా? అండ్ ఇక్కడ మళ్ళీ ఇద్దరు ఉన్నారు, ఎవరు? ఏపీ అండ్ టిఎస్. ఓకే, ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా స్టార్ట్ చేసామనుకోండి. ఓకే, రివర్స్ అనే యూనిట్ అవుతుంది అనుకుందాం. ఓన్లీ ఏపీపీఎస్సీ వాళ్ళు ఉంటే చెప్పేస్తాం గోదావరి కృష్ణ అని చెప్పి ఆ ప్రాజెక్ట్స్ చెప్పేస్తాం. ఓన్లీ టీఎస్ వాళ్ళు ఉంటే అవే రివర్స్ చెప్పేసి ఇక్కడ సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్స్ మాట్లాడతాం. అంటే ఇక్కడ కాళేశ్వరం, ఇక్కడ ఎస్ఆర్ఎస్పి మాట్లాడతాం, అక్కడైతే పోలవరము ధవళేశ్వరం మీద మాట్లాడాలి. మరి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏమవుతుందంటే ఆ రివర్స్ ఇండియన్ జియోగ్రఫీలో చెప్పకుండా మళ్ళీ వాళ్ళకు ఒక 10 hours ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి. ఎవరికి? టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సపరేట్గా. అక్కడ వాటిని కంప్లీట్ చేయడానికి చేయమని సార్ చెప్పారనమాట, రెండు కలిపి చెప్పకుండా. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో చెప్తున్నాం అనుకోండి, ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఏపీపీఎస్సీ అనుకోండి. అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ యొక్క టైంని తగ్గించాలి, మనకు మీద ఉన్న ప్రెషర్ని తొలగించుకోవాలని చెప్పి ఇండియా అలాంగ్ విత్ ఏపీ అనమాట. ఇండియన్ ఫిజియోగ్రఫీలోనే ఏపీ ఫిజియోగ్రఫీ అయిపోతుంది, ఇండియన్ క్లైమేట్లోనే ఏమైపోతుంది, ఏపీ క్లైమేట్ అవుతుంది. మనకి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇండియన్ క్లైమేట్ అవుతున్నప్పుడు ఏపీ టీఎస్ విషయాలు మాట్లాడడం అంటే తెలియకని కాదు. అర్థమవుతుందా? అంటే మాట్లాడతాం. సో ద కోల్డెస్ట్ ప్లేస్ ఆఫ్ ఇండియా మేబీ మనకు ద్రాస్ సెక్టర్ లేదా సియాచిన్ లేదా కార్గిల్ -42 -43 అని. ఆ టైంలో మనకు టీఎస్లో కూడా కోల్డ్ చెప్పేస్తాం. టీఎస్లో కూడా అత్యంత చల్లని ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఒకటి కోహిర్ అని ఉంది సంగారెడ్డిలో. ఓకే, ఇంకొకటి మనకు రీసెంట్గా ఆసిఫాబాద్లో సిర్పూర్ దగ్గర -1.8 degrees రికార్డ్ అయింది. అదే ఏపీలో అయితే లంబసింగి దగ్గర ఆల్రెడీ ఎంత -2 degrees 0 degrees టెంపరేచర్ ఏమైంది రికార్డ్ అయ్యింది. ఇక్కడ లంబసింగి దగ్గర. అంటే మనం అక్కడ చెప్పేస్తాం వైల్ డిస్కసింగ్ విత్ ఇండియా. కానీ ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ ఇండియన్ థింగ్సే మాట్లాడతాం. ఏపీ వాళ్ళు ఏపీకి చెప్పినంత వరకు ఓపిక పట్టాలి, తెలంగాణ వాళ్ళు తెలంగాణ చెప్పినంత వరకు ఓపిక పట్టాలి. ఓకే, అంటే లైవ్ ఇస్తున్నారు కదా క్లాసెస్. మీరు ఇక్కడ ఉందా, ఇక్కడ మీకు మెసేజ్ పెట్టే అవకాశం ఉంది, అక్కడ మెసేజ్ పెట్టచ్చు. నా పద్ధతి ఏంటంటే నేను దీంట్లో నిమగ్నం అవుతుంటా, గోదావరి ఎటు వెళ్తుంది అదే చూస్తుంటాను, ఇటు తక్కువ చూస్తా. కానీ ఈ మెసేజెస్ ఏంటంటే క్లాస్ అయిపోయాక స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళు పంపుతారు మాకు. ఓకే, అదేదో కామెడీ మెసేజ్ అట్లా కాకుండా సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే పంపుతారు, సార్ ఇలా వచ్చింది మెసేజ్ అని. అదేదో చూసి నెక్స్ట్ రోజు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? యాక్చువల్గా ఫస్ట్ 5 batches చాలా వండర్ఫుల్గా సక్సెస్ఫుల్గా నడిచాయి మన దగ్గర. 6th batch కూడా నడిచింది. 6th batch ఏంటంటే మొత్తం జెన్జీ బ్యాచ్ అంటాం కదా, జెన్జీ బ్యాచ్ అంటే జెన్ జెడ్, ఆ బ్యాచ్ మొత్తం పిల్లలు అనమాట. సో డిగ్రీ అప్పుడే పాస్ అయ్యి, బీటెక్ అప్పుడే పాస్ అయ్యి, ఓకే వాళ్ళు ఇంటర్ 10th స్థాయిలో కరోనా బ్యాచ్లో కొట్టుకొని వచ్చిన వాళ్ళు. పాపం మనమేం చేయలేము, ఆ పరిస్థితి అట్లా ఉంది. అర్థమైందా? వాళ్ళకి ఏంటంటే ఆస్పిరేషన్స్ ఉన్నాయి కానీ దాన్ని అచీవ్ చేసుకునే మార్గానికి రావట్లే వాళ్ళు. అంటే ఏముంది అని అంటే వాళ్ళకి మనకు అంటే ప్రతి చిన్న అంశం మరీ మైన్యూట్ థింగ్ అంటే మౌంటైన్ నేనేంటి టైప్స్ ఆఫ్ మౌంటైన్స్,
వాటి యొక్క ఫార్మేషన్ ప్రాసెస్ అది చెప్పాలి నేను ఇక్కడ. అంటే మౌంటైన్ అంటే వాళ్ళు మౌంటైన్ బొమ్మ చూపెట్టట్లేదు అనే కోణంలో ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అంటే మౌంటైన్ బొమ్మ చూపెట్టట్లేదు. ఇప్పుడు ఇండియా కోసం మాట్లాడుతున్నప్పుడు క్లైమేట్లో మనం మాన్సూన్స్ కోసం మాట్లాడేటప్పుడు ఏదో చెప్తాం, సరే మాన్సూన్స్ ఇట్లా ఎంటర్ అవుతాయి June 1, June 10, June 15, అక్కడేదో అవసరం. అర్థమైందా? అలాగని అన్నిటికీ అది అవసరం లేదు. అర్థమవుతుందా? నేను ప్రత్యేకంగా ఏంటంటే స్లైడ్సో పీపీటీసో వేసి చదివే బ్యాచ్ కాదు నేను. దాన్ని చదవడం అంటాం, దాన్ని చెప్పడం అని అనం. దాన్ని ఏంటి చూసి చెప్పడమే. అర్థమవుతుందా? అక్కడ ఉంది చూసి చెప్పేస్తున్నారు, దాన్ని చదవడం అంటున్నాం. అంటే ఫ్యాకల్టీ హీ కమ్స్ హియర్ టు నాట్ టీచ్, టు లెర్న్, టు రీడ్ అన్నట్టు చెప్తున్నారు. అది స్టూడెంట్స్కి ఏమాత్రము పనికిరాదు. సరే, నేను ఇప్పుడు చాలా దగ్గరలో ఏం చేయాల్సి వస్తుంది, బలవంతంగా స్లైడ్స్ పెట్టిస్తున్నారు. అయితే అప్పుడు పెట్టించినప్పటికీ కూడా ఏం చేస్తున్నానంటే నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తున్నా ఫస్ట్. ఆర్ గెట్టింగ్ మీ? అర్థమవుతుందా? నా బాధలు నేను పడుతున్నా, నా దరిద్రమైన బొమ్మను నేను డ్రా చేస్తున్నాను, చేసి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇగోండి బాబు, ఇగోండి స్లైడ్స్ చూడండి, ఇవి అండమాన్ నికోబార్ బొమ్మలు, ఇవి చూడండి, ఇక్కడ 10 degrees ఛానల్ ఉంది అని చెప్తున్నా. ఎందుకంటే టు సాటిస్ఫై యాస్పిరేషన్స్ ఆఫ్ ఎవరివి స్టూడెంట్స్. కానీ అది పద్ధతి కాదు. అర్థమవుతుందా? అది నా రిక్వెస్టే. అది నేనేమి అట్లా చెప్పనంటే స్లైడ్స్ ఇస్తే స్లైడ్స్ చూసి చదవడానికి మాకేముంది, ఎంత ఎక్కువ చెప్తే అంత డబ్బులు వస్తాయి. అర్థమవుతుందమ్మా? అంటే ఇప్పుడు గోదావరి చెప్పాలి, గంగా చెప్పాలి అంటే మనం ఎట్లా చెప్పాల్సి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఊహించుకోవాలి, నేను చెప్పాలి మీకు గంగా అదొక 2 streams అన్నప్పుడు మీకు బ్రెయిన్లోకి రావాలి, అరే ఒకదాన్ని భాగీరథి అంటున్నాం, ఇంకోటి ఏంటి అలక్నంద. ఓకే, ఆఫ్టర్ కాన్ఫ్లుయెన్స్ అట్ దేవప్రయాగ్ ఇట్ బికేమ్ గంగా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే తెచ్చిపెట్టేస్తున్నారు. ఎక్కడ ఆ స్లైడ్, ఎక్కడ బోర్డు మీద, అరే ఇన్ని ప్రయాగ్స్ ఉన్నాయి, విష్ణు ప్రయాగ్, నంద ప్రయాగ్, కర్ణ ప్రయాగ్, ఓకే, రుద్రప్రయాగ్, ప్రయాగ్, ఆ సీక్వెన్స్ చెప్పాలి కదా. అంటే ఫ్యాకల్టీ అది చెప్తేనే మనకి, ఎందుకు ప్లేట్ మీద ఈ స్లేట్ మీద మనకి ఆ రాపించి మనం రాశాక మన పిల్లలతో రాపిస్తారు అంటే మనం దారి చూపెడుతున్నట్టు. ఇక్కడ అది చెప్పాలి, అరే ధౌలీగంగ తర్వాత ఏమొస్తుంది, నందాకిని, తర్వాత ఏంటి పిండారి, తర్వాత మందాకిని, తర్వాత యమున. ఈ సీక్వెన్స్ ఫ్యాకల్టీ గుర్తుండి ఆయన చెప్తున్నప్పుడు ఏదైతే ఎమోషన్ ఉందో దాన్ని క్యారీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టూడెంట్స్ది. ఆ ఎమోషన్ని, ఎక్స్ప్లెనేషన్ని ఎవరు తీసుకున్నారంటే ఇప్పుడు స్లైడ్స్ తీసుకున్నారు. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను జెన్జీ కాదు, మరి ఏన్షియంట్ కాదు, మోడరేట్గా మధ్యలో ఉండిపోయాను అనమాట. అందుకే కొన్ని దగ్గరలో బలవంతంగా ఏం తీసుకుంటున్నాము. ఇదే ఇన్స్టిట్యూట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క డిజైన్ చెప్తున్నప్పుడు నాకు అక్కడ నేను బయటకు వెళ్తుంటే క్లాప్స్ కొట్టారనమాట. ఎందుకంటే 3 కొత్త డ్యామ్స్, 20 రిజర్వాయర్లు, 7 లింకులు, ఎక్కడెక్కడ ఏది ఉంది, ఏది పెద్దది ఆ రిజర్వాయర్లో, ఏది అత్యంత ఎత్తులో ఉంది, అన్నీ చెప్పాను. అర్థమవుతుందా? అన్నీ చెప్పాను. అది బోర్డు మీద మ్యాప్ వేసుకుంటూ చెప్పాను. మ్యాప్ అంటే అది 100% క్లియర్గా ఉండదు, 10% అని క్లియర్గా ఉంటుంది కదా. నెక్స్ట్ క్లాస్లో అదే మనం ఆ స్లైడ్ వేసామనుకోండి, ఏముంటుంది, అరే మేడిగడ్డ నుంచి సుందిల్లా, అన్నారం నుంచి సుందిల్లా నుంచి శ్రీపాద ఎల్లంపల్లి చూసి చెప్పినట్టు ఉంటుంది అది. అర్థమైందా? అప్పుడు నాకేం కష్టపడాల్సిన పని ఏముంది, నేనేం సబ్జెక్ట్ తెలుసుకుంటాను, మీరేం తెలుసుకుంటారు. అర్థమైందా? అరే అది ఎలా గుర్తుండాలి, నాకు తెలియదు, ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. సింపుల్గా మేడిగడ్డ టు అన్నారం టు సుందిల్ల టు శ్రీపాద, MASS. నేను వాటిని కూడా ఎంకరేజ్ చేయను, మీకు ఖచ్చితంగా చూడాలి, ఒక 4 సార్లు చదవాలి, నేర్చుకోవాలని చెప్తా. అర్థమవుతుందా? కాబట్టి ఓన్లీ స్లైడ్స్ మీద మాత్రం ఉండదు క్లాస్, ఓన్లీ పీపీటీ మీద అస్సలు జరగదు. ఓకే, 100% ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. క్లియర్? అర్థమైందా? ఆ తర్వాత అవసరమైన దగ్గర మాత్రం ఖచ్చితంగా ఏముంటున్నాయి, స్లైడ్స్ ఏదో ఉంటుంది, ఇఫ్ ఇట్ రిక్వైర్స్, ఇఫ్ ఇట్ డిమాండ్స్. అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి, ఇన్స్టిట్యూట్ పరంగా విష్ణు సార్ని మాత్రం మీరు 100% నమ్మొచ్చు. సిలబస్ని కంప్లీట్ చేయకుండా బ్యాచ్ని అయితే వదలడు ఆయన, దాంట్లో ఇంకా తిరుగులేదు. నా పరంగా నేను కంప్లీట్ చేస్తాను సిలబస్ని, కొంచెం అటు ఇటు అవుతుంది. అంటే ఒక 3 monthsలో అవుతుందంటే ఏవో ఉంటాయి కదా, మనుషులకు మానవ యంత్రాలం కాబట్టి ఏవో జరుగుతాయి, చెల్లి పిల్లనో ఏదో అని ఉంటుంది కదా, అట్లా కొంచెం అటు ఇటు డిలే అవుతుంది. అది మా రెస్పాన్సిబిలిటీ, అది ఇన్స్టిట్యూట్ది కాదు ఆ బాధ్యత. అంటే ఇన్స్టిట్యూట్ మేము చెప్తున్నాం, మాకు డబ్బులు ఇస్తున్నారు, అండ్ ఆయన అడ్వాన్స్లు కూడా ఇచ్చేస్తాడు, ఏది ఉంచుకోడు.
ఆయన పరంగా అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది మీకు, నో డౌట్. ఇన్స్టిట్యూట్ పరంగా కొన్ని లోపాలు ఏంటంటే మా నుంచి జరుగుతుంటాయి. ఎవరి నుంచి? ఇప్పుడు షెడ్యూల్ వేస్తారు, ఈరోజు షెడ్యూల్ అని వేసేస్తారు, మాకు చెప్తారు. మాకు రేపు నాకు 5 to 6:30 క్లాస్ అనుకోండి, నాకు ఈరోజు వస్తుంది నైట్కి ఏమి రోగం ఏదో ఒకటి. ఏం చెప్తాను నేను? క్యాన్సిల్ చేయమని చెప్తాను, వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. అంటే తప్పు అక్కడ ఇన్స్టిట్యూట్ది అయ్యి ఉండదు. కానీ తిట్టేది ఎవరు? స్టూడెంట్స్ ఎవరిని తిడతారు? ఇన్స్టిట్యూట్స్ని తిడతారు. అర్థమైంది? అంటే అక్కడ కొన్ని ఏమైనా లోపాలు ఉండొచ్చు. అంటే 3 months ఆఫ్ టైం అంటే కొంచెం అది 4 months కూడా వెళ్ళే అవకాశం ఉంది. దాంట్లో మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఇంకో విషయం చెప్తున్నాను, ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ వీళ్ళిద్దరూ కలిపి ఒక 30 to 40% మాత్రమే మీకు మీ సక్సెస్లో పార్ట్ ఉంటారు. అది అది నిఖార్సైన సత్యం అండి. అంటే క్లాసెస్, మెటీరియల్, లేదా టెస్ట్ సిరీస్, లేదా కౌన్సిలింగ్ క్లాసెస్ ఏమనుకున్నా ఆ పాత్ర ఎంతలోపు రిస్ట్రిక్ట్ చేయబడుతుంది? 30 to 40%. జస్ట్ వే చూపెడతారు, ఇట్లా చదవాలి, అట్లా చదవాలి. నాకు అడిగితే నేను చెప్తా, ఇండియన్ జాగ్రఫీకి కుల్లర్కి మించిన తోపులేడు, ఆ బుక్ చదువుకోండి అని ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి. వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్ దిగి పరిగెట్టి వెళ్తారు, బుక్ చూస్తారు, మూర్చబడతారు. 1001 pages ఉంటాయి దాంట్లో. అర్థమైంది? దాని నుంచి వచ్చి ఒక 10 బిట్ల కోసం 1001 pages చదువుతారా? చదవరు. ఏదో ఒకటి సజెస్ట్ చేసేస్తుంటాం. అర్థమవుతుందా? అంటే అది నేను దాని నుంచి ఇన్స్పిరేషన్ పొందా. సరే, ఇక్కడ ఇంత జరుగుతుంది కదా, మరి మిగతా 60-70% రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే వాట్సాప్ది, హాస్టల్స్ది, గర్ల్ ఫ్రెండ్స్ది, బాయ్ ఫ్రెండ్స్ది కాదు. అది ఎవరిది? ఒక్కరిదే బాధ్యత, అది నీదే. అంటే చాలా టెంపుల్స్లో అక్కడ ఉంటుంది, గ్రీక్ ఏరియాలో టై యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. అంటే నీ నుంచి నువ్వు తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకో. అంటే యాస్పిరెంట్ అనేవాడు సర్వెంట్ అవ్వాలి అంటే, అదే సివిల్ సర్వెంట్ అవ్వాలి అని అంటే ఎవరి రోల్ ఎక్కువగా ఉంది అని అంటే కనుక ఏమని చెప్తున్నాం? ఖచ్చితంగా రోల్ ఎవరిదండి? మీదే, నో డౌట్. ఇన్స్టిట్యూట్ది ఫ్యాకల్టీది ఉంటుంది. ఫ్యాకల్టీ మార్గదర్శకుడు, ఇన్స్టిట్యూట్ మీకు ప్రొవైడర్. ఈ ఇన్స్టిట్యూట్ పరంగా అయితే నేను విన్నది కూడా బాగానే 100% ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇన్స్టిట్యూషనల్ సెటప్ అంత స్ట్రాంగ్గా ఉంది. ఫ్యాకల్టీ విషయంలో, నా విషయంలో అయితే ఏంటంటే నేను చెప్తున్నా కదా, నా తప్పిదాలు ఏంటంటే పొరపాటున ఎప్పుడైనా డిసిప్లైన్ నేను ఎప్పుడైనా 3 months అని మాట ఇచ్చి ఒక 15 days 20 days అటు ఇటు అవుతుంది. బైలింగ్వల్ అని ఉంది, అంటే తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను ఓకే, రెండిట్లోనూ కవర్ చేయాల్సిన దగ్గర కొన్ని పదాలు అటు ఇటు అవుతుంటాయి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాల్సి ఉందండి? స్టూడెంట్స్. ప్రతిరోజు ఒక ఎక్స్ప్లోరర్గా ఉండాలి, ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చెప్తున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీరు ఏమైనా వాల్యూ అడిషన్ చేయడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? నా సబ్జెక్ట్ పరంగా స్టాటిక్ సిలబస్ ఈజీగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. దాంతోపాటు ఎక్కడైతే కరెంట్ అఫైర్స్ ఉంటుందో ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి యాడ్ చేస్తాను. ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పీక్, అన్డిస్ప్యూటెడ్ ఇండియాలో ఫస్ట్ హైయెస్ట్ పీక్ కాంచన్గంగా అని చెప్పేస్తాం. దానికి ఏదో నిక్నేమో పెట్టినేమో ఉంటే వదిలేస్తాం అక్కడ చెప్పి. నేను చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే ఖచ్చితంగా కాంచన్గంగా లాస్ట్ 2-3 yearsలో న్యూస్లో ఉందా, నా కంట్లో ఎప్పుడైనా కనబడింది. యునెస్కో ప్రకటించిన సైట్స్ ఉంటాయి కదా, కల్చరల్ అండ్ న్యాచురల్ అని, సహజ మరియు సాంస్కృతిక అని. మన ఇండియాలో యునెస్కో ప్రకటించిన ఓన్లీ మిక్స్డ్ హెరిటేజ్ సైట్ ఏది అని అంటే ఏంటది? కాంచనగంగా. అర్థమవుతుందా? అంటే ఇండియాలో యునెస్కో ప్రకటించిన మిక్స్డ్ హెరిటేజ్ సైట్ 2 లక్షణాలని కలిగి ఉన్న ఏకైక సైట్ ఏదంటే కాంచనగంగా. క్లియర్? గోదావరి కోసం మాట్లాడి క్లోజ్ చేసేయచ్చు ప్రాజెక్ట్స్ అవని చెప్పేసి లాస్ట్లో. ఆ టైంలో నాకు కొంచెం ఇది ఉంటుంది, చెప్దాంలే కరెంట్ ఇష్యూ అని చెప్పి అక్కడ మళ్ళీ 100% మనకు సంబంధం లేకపోయినా సరే ఏ కాన్సెప్ట్ తీసుకురావాల్సి వస్తుంది? వనకచెర్ల. కృష్ణా కోసం మాట్లాడుతున్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ న్యూస్లో ఉంది. అసలు ఏంటబ్బా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది? ఆ బాధ్యత అయితే నేను చూసుకుంటా. ఏవో హార్డ్లీ 1-2 ఏమైనా మిస్ అవుతాయి, కానీ మిగతావన్నీ నేను చూసుకుంటాను. అయినా కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఎవరిదండి? యాస్పిరెంట్దే. అర్థమవుతుందా? యూట్యూబ్లో కూడా క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా మంచి సబ్జెక్ట్ చెప్తుంటే చూడట్లేదు. నువ్వు ఎంత మంచి సబ్జెక్ట్ అసలు ఆస్పిరెంట్స్ పట్టించుకోవట్లేదు. అర్థమవుతుందా?
ఎగ్జాంపుల్ నా ఒకటి రెండు వీడియోస్ ఉన్నాయి. నేను కష్టపడి మరి ఇష్టపడుతూ చెప్పాను. అవి జనరల్గా చెప్పరు. డ్రైనేజ్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. అంటే మీరు విన్నారా? డ్రైనేజ్ ప్యాటర్న్స్ అంటే నదీ పరివాహక వ్యవస్థలు కాదు, నదీ ప్రవాహ పద్ధతులు. అంటే మీరు కొన్ని పదాలు చెప్తే మీకు అర్థమవుతుంది. డెండ్రిటిక్ అని, సెంట్రిప్యూటల్ అని, రేడియల్ అని, ఓకేనా? అలాంటివి ఉంటాయి. ట్రెల్లిస్ అని, రెక్టాంగ్యులర్ అని. అది దాదాపు ఒక 12 ప్రవాహ పద్ధతులు ఉన్నాయి. వాటి కోసం చేసిన వీడియో ఎవడు చూడలే. అదే నేనే బయటకు వచ్చి మీకు చదవ బుద్ధి అవ్వట్లేదా, మీరు రాత్రిపూట ఈ పని చేయండి అని పెట్టాను అనుకోండి, లక్షల్లోకి వ్యూస్ వెళ్తున్నాయి. ఏంటంటే ఆస్పిరెంట్స్కి మోటివేషన్ కావాలంట, ఇన్స్పిరేషన్ కావాలంట. అర్థమవుతుందా? అట్లా ఉండొద్దండి. ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఏమి ఉండవు. ఓకే, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మీరు ఇక్కడ వచ్చి ఏం చేయాలనుకున్నారు, ఇక్కడ ఉంటే ఒక 1 మంత్ 10,000 ఈజీగా వెళ్ళిపోతున్నాయి. అవుతున్నాయి కదా, హాస్టల్లే 6-7 వేలు అవుతుంది. బుక్స్ మనం అదో బయట టీ తాగుతాము, మినిమం 10,000 ఎగిరిపోతుంది. ఫీజులు అవి ఇవి, ఒక నోటిఫికేషన్ ఇచ్చి అది అపాయింట్మెంట్స్ అయ్యేటప్పటికి మినిమం ఎంత టైం పడుతుంది? 2 years. మీ టైం ఏమవ్వాలి? ఓకే, ఇంచుమించు 2 yearsలో మీకు ఎంత, ఒక 20 వరకు, ఒక 2 lakhs వరకు ఏమవుతుంది? ఎగిరిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడమే బెటర్. అర్థమవుతుందా? అదర్ దెన్ దట్ వేరే ఇన్స్పిరేషన్ కావాలి, వేరే అది కావాలి, క్లాస్లో అది ఆపాదించకండి. క్లాస్లో అది వద్దు. క్లాస్లో కేవలం ఏముండాలి? సబ్జెక్ట్ తెలుసుకొని, సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్ళాలి. క్లాస్కి వచ్చి క్లాస్ 50 minutes విని, ఇంకో 50 minutes మాకు ఇన్స్పిరేషన్ ఉంటే బాగుంటుంది, ఓకే 1 hour క్లాస్ విని అరగంట మాకు కుళ్ళు జోకుల మధ్యలో ఉంటే బాగుంటుంది అనే వాళ్ళకు నేను నచ్చను. ఓకే, ఆ 1.5 hourలో 100% సబ్జెక్టే ఉంటుంది, వేరే టాపిక్ ఉండడానికి అవకాశం లేదు అన్న వాళ్ళకి ఇది ఓకే. మెటీరియల్ అంటే నా రిటర్న్ మెటీరియల్ ఉంది, ఆ పీడిఎఫ్స్ మీకు పంపించమంటే పంపించేస్తాను. అర్థమైందా? విష్ణు ఐఏఎస్ సంబంధించిన మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సార్ వాళ్ళది మీకు ఇవ్వాలంటే అది కూడా ప్రొవైడ్ చేస్తారు. లేదు బెస్ట్ మార్కెట్లో ఏది ఉంది అని చెప్పమన్నా అది కూడా నేను చెప్పేస్తాను.